అలాగే జూమ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో శుభములు. ముందుగా ఒక ప్రాముఖ్యమైన ప్రకటన. ఆ మేము చాలా సంతోషంతో మా హితపద వీక్షకులందరికీ తెలియజేసే విషయం ఏంటంటే, ఇటువంటి ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని, మరో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఇంగ్లీష్ లో ప్రతి శనివారము సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించబోతున్నాము. బిబు గారు ఆ ఆ, అభిషేక్ బ్రదర్ తో కలిసి ఆ కార్యక్రమాన్ని ఆ, నిర్వహించబోతున్నారు ప్రతి శనివారం సాయంత్రం 8 నుంచి 9 గంటల వరకు. సో ఇంగ్లీష్ లో ప్రశ్నలు అడిగి ఇంగ్లీష్ లో జవాబులు పొందుకోవాలి అని అనుకునేవారు, ఇంగ్లీష్ మాట్లాడటంతో కన్వీనియంట్ గా ఉన్నవారు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. సో దీని గురించి మీకు తెలిసిన వారికి కూడా తెలియపరచమని, ఆ ఆ కార్యక్రమానికి ఆ కార్యక్రమాన్ని కూడా ఆ ఈ క్రైస్తవ కార్యక్రమం లాగానే అనేకుల క్షేమాభివృద్ధి నిమిత్తమై వాడబడేలాగా మీ సహాయ సహకారాలు మీరు అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. దాని పేరు ద బెరియన్ ఆర్ అని ప్రతి శనివారము సాయంత్రం 8 నుంచి 9 వరకు ఇటువంటి ప్రశ్నోత్తరాల కార్యక్రమే, కానీ ఇంగ్లీష్ లో జరుగుతుంది. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించాలని మనం చేస్తున్నాం. పరిశుద్ధుర మహోన్నతుడ దయగల తండ్రి, మరి గడిచిన వారములలో ప్రభు మీరు చేసిన సహాయం దేవ తండ్రి, దాన్ని బట్టి మీకు నుండి కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూనే ఈ రోజుటి కార్యక్రమంలో మీ సహాయం కొరకు వేడుకుంటూ ఉన్నాం ప్రభు. ఎటువంటి అంతరాయాలు లేకుండా మీరు కృప చూపించమని, బిబు గారికి విజ్ఞానం గురించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, మీరే తోడుగా ఉండి జాయిన్ అయ్యి ప్రశ్న అడగాలనుకునే వారికి కూడా మీరు సహాయం చేసి చక్కగా వారి ప్రశ్నలు సూటిగా అడగలటానికి వింటున్న వీక్షకులందరికీ కూడా స్పష్టంగా ప్రయోజనకరంగా ఉన్నట్లు మీరే కృప చూపించమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బిబు గారు, గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్ యశ్వంత్. వీక్షకులందరికీ ప్రభుని యేసుక్రీస్తునామములో వందనాలు. ఎస్, ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రశ్న అడగాలనుకునేవారు ఏం చేయాలి? ప్రశ్న అడగాలనుకునేవారు మీరు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నట్లయితే కనుక లైవ్ పక్కనే ఉన్న లైవ్ చాట్ లో మీ ప్రశ్న టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచవచ్చు. మధ్య మధ్యలో లైవ్ చాట్ లోని ప్రశ్నలు కూడా తీసుకుంటూ ఉంటాము. చివరి అరగంట మాత్రం కేవలం లైవ్ చాట్ క్వశ్చన్స్ కోసం మాత్రమే కేటాయించి దాదాపుగా అందులో ఉన్న ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ నేరుగా బిబు గారిని ప్రశ్న అడగాలనుకుంటే జూమ్ లో జాయిన్ అయ్యి మీరు అడగొచ్చు. జూమ్ కి సంబంధించిన యూజర్ ఐడి లింక్ కూడా అదే లైవ్ చాట్ లో పిన్ చేసి ఉంచాము. సో మీరు ఆ లింక్ ద్వారా జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా బిబు గారిని ప్రశ్న అడగచ్చు. మాకు అసలు లైవ్ చాటే కనిపించట్లేదు అని ఒకవేళ మీరు అంటున్నట్లయితే అప్పుడు మీరు బహుశా హితబోధ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండవచ్చు. సో ముందుగా యూట్యూబ్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు లైవ్ చాట్ కి యాక్సెస్ వస్తుంది. లైవ్ చాట్ లోనే క్వశ్చన్స్ టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచవచ్చు, లేదా అందులో మేము పిన్ చేసి ఉంచిన జూమ్ లింక్ ద్వారా జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా మీ ప్రశ్న అడగచ్చు. అలాగే మీరు లైవ్ చాట్ లో ఏ క్రమంలో అయితే క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నారు, అలాగే జూమ్ లో ఏ క్రమంలో అయితే మీరు జాయిన్ అవుతూ ఉన్నారో అదే క్రమంలో మీ ప్రశ్న తీసుకోవడం లేదా మీకు ప్రశ్న అడిగే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో మీ వంతు వచ్చేంత వరకు మీరు వేచి ఉండాలని మనవి చేస్తున్నాం. అండ్ మీ ప్రశ్న సూటిగా క్లుప్తంగా ఉంచే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే బిబు గారే అడిగి తెలుసుకుంటారు. మీకు ఒకవేళ మీ ప్రశ్న పూర్తి స్థాయిలో ఆన్సర్ చేయబడలేదు అనుకుంటే ఇంకొక ఫాలో అప్ క్వశ్చన్ అదే అంశానికి సంబంధించిన అయితే ఇంకొక ఫాలో అప్ క్వశ్చన్ అడగడానికి మీకు అవకాశం ఉంటుంది. పూర్తిగా వేరే అంశానికి సంబంధించిన ప్రశ్న అయితే చివరిలో సమయాన్ని బట్టి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుందని జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే జూమ్ పార్టిసిపెంట్స్ ముఖ్యంగా గమనించాల్సిన విషయం, మీరు ప్రశ్న అడగడము బిబు గారి జవాబు చెప్పడం పూర్తి అయిపోతే కనుక మీరు జూమ్ నుంచి లీవ్ అయిపోయి యూట్యూబ్ లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని మనవి. ఒకవేళ మీరు జూమ్ లోనే ఉన్నారంటే ప్రశ్న అడగడం కోసమే ఉన్నారని మేము భావిస్తాం కనుక ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం ఈ రీతిని మాతో సహకరించాలని మనవి చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. భాస్కర్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. వందనాలు బిబు బ్రదర్, వందనాలు యశ్వంత్ బ్రదర్. బ్రదర్ నా పేరు భాస్కర్, కడప నుంచి మాట్లాడుతున్నాను. భాస్కర్. ఓకే సార్, అది నా డౌట్ ఏంటంటే సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయంలో సౌలు తన కత్తి మీద తాను పడి చనిపోయినట్టుగా ఉంది. తర్వాత ఈ అమాలేకీయుడు దావీదు దగ్గరికి వెళ్ళి నేను సౌలును ఇట్లా ప్రాణాపాయంలో ఉంటే నేను చంపేసి వచ్చానంటే అతన్ని ఈయన చంపేస్తాడు కదా దావీదు గారు. అవును. ఇప్పుడు సౌలు గారు దాని మీద పడి ఆయనే చనిపోయాడా ఈయన చంపాడా అనేది డౌట్ బ్రదర్. యా,
అంటే సౌలు తన కత్తి మీద తాను పడ్డాడు, తను చావడానికి ప్రధానమైన కారణం అది అనేది ఆమ్, నిర్వివాదమే. దాంట్లో ఆ, ఆ, సంశయం ఏమీ లేదు. ఎందుకంటే బైబిల్ ప్లెయిన్ గా స్టేట్ చేసేటటువంటి విషయం కదా అది. తన కత్తి మీద తానే పడి చనిపోయాడు అనేది. ఆ తర్వాత అవును. మీరు అమాలేకుడు చెప్పినటువంటి ఆ కథనం ఏదైతే ఉందో అది తాను చెప్తున్నట్టుగా బైబిల్ చెప్తుంది యాక్చువల్లీ. అయితే ఉమ్, బహుశా అతను ఆ, కత్తి మీద పడి చనిపోతున్నటువంటి సమయంలో, ఆ, సౌలు చనిపోతున్నటువంటి సమయంలో ఏమైనా ఈ అమాలేకుడు కూడా అతన్ని చంపడానికి అతని పైన దాడి చేశాడా అన్న విషయం మనకు తెలియదు వాస్తవానికి. అది జరుగుండొచ్చు, జరుగుండకపోవచ్చు. కానీ అలాగే జరిగింది అన్నట్టుగా అమాలేకుడు చెప్పాడు. ఎందుకనంటే అలా చెప్తే దావీదు సంతోషించి అతనికి ఏదైనా మంచి బహుమానం ఇచ్చి మంచి స్థానాన్ని తన రాజ్యంలో కల్పిస్తాడని ఆశించి ఉండొచ్చు బహుశా ఇతను. ఆ, దావీదు పక్షంగా ఉండి దావీదుకు ఆ సహాయం చేసినట్టుగా భావించి అతన్ని ఏమైనా హెచ్చిస్తాడేమో తన రాజ్యంలో అని బహుశా అనుకుని అలా ఆశపడి ఈ కథ వచ్చి చెప్పాడు. అతను నిజంగా చేశాడో లేదో మనకు తెలియదు. ఓకే, అంటే నిజంగా సౌలు చనిపోతున్నటువంటి సమయంలో కొన ప్రాణంతో ఉన్నప్పుడు ఇతను ఏమన్నా దాడి చేసి చంపాడా అనేది మనకు తెలియదు. ఆ, కానీ అలా చేశానని అయితే చెప్తున్నాడు. కానీ సౌలు తన ఉమ్, కత్తి మీద తాను పడడము తన చావుకు చాలిన కారణం అన్నదైతే చాలా ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే బైబిల్ అదే చెప్తుంది కదా. ఆ, తన కత్తి మీద తాను పడి చచ్చిపోయాడని చెప్తుంది బైబిల్ యాక్చువల్లీ. తర్వాత అమలేకుడు చెప్పుకున్నటువంటి ఈ కథనాన్ని గురించి కూడా చెప్తా ఉంది. సో కాంట్రడిక్షన్ ఏమీ లేదు. అమలేకుడు జరిగిన విషయానికి భిన్నంగా చెప్పిండొచ్చు, లేకపోతే అందులో కూడా కొంత వాస్తవం ఉండుండొచ్చు. అది brother. అది ఈయనైతే ఆయన కత్తి మీద ఆయన పడి చనిపోయినట్టుగా అదే ఒక్క దినముననే ముగ్గురు ఆ, హతమయ్యారు అనింది అక్కడ. అవును అవును, స్టేట్మెంట్ ఉంది కదా డైరెక్ట్ గా, కత్తి మీద తానే పడి చచ్చిపోయాడు అని ఉంది డైరెక్ట్ గా. ఉమ్, అది. ఓకే ఓకే బ్రదర్. ఎస్ ఎస్ బ్రదర్. ఎస్. థ్యాంక్ యూ భాస్కర్ గారు. తర్వాత చక్రవర్తి అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడిగారు సార్. హలో, గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఎలా ఉన్నారు బ్రదర్? ఫైన్ ఫైన్ బ్రదర్. యా అన్న, నా పేరు చక్రవర్తి. నేను పుణే నుంచి కాల్లో జాయిన్ అయ్యానన్నా. ఎస్ ఎస్ బ్రదర్ చక్రవర్తి. ఓకే అన్న. అన్న, నా క్వశ్చన్ ఏంటంటే, నేను రీసెంట్ గా ఒక మెసేజ్ చూశాను జాన్ మెకార్థర్ గారిది. సో టాపిక్ ఏంటి అంటే డివైన్ డిక్రీ అండ్ హ్యూమన్ ఫ్రీ విల్. ఓకే, డివైన్ డిక్రీ అండ్ హ్యూమన్ ఫ్రీ విల్. ఎస్. అంటే దేవుని నిర్ణయము, మానవుని స్వేచ్ఛా చిత్తం లేదా స్వాతంత్ర చిత్తం. అవునన్నా, అవును. ఆ, అయితే అందులో అతను తీసుకొని చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ, యెషయా 10వ అధ్యాయంలో ఉమ్, అసీరియన్స్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తారు కదన్నా. అవును. సో యాక్చువల్ గా అక్కడ అది దేవుడు డిసైడ్ అయి చేయిస్తున్న కార్యం అక్కడ. ఉమ్, అయితే ఆ, వీళ్ళు వాళ్ళ ఇండిపెండెంట్ గా వాళ్ళు ఫైట్ చేస్తున్నట్టు వాళ్ళు ఉమ్, అనుకుంటారు అక్కడ. అవును, గర్విస్తారు కూడా ఆ విషయంలో. అవునన్నా. అయి- అశూరియుడు గర్వంతో చాలా మాటలు చెప్తాడు అక్కడ. అవునన్నా. ఇతర దేవతల విషయంలో నేను చేసినట్టుగా ఇస్రాయేల్ దేవుడిని కూడా నేను ఓడించిన, ఇతర రాజ్యాలు నా వశం చేసుకున్నట్టుగా నేను ఇస్రాయేల్ని కూడా నేను కైవశం చేసుకున్నా అన్నట్టుగా చాలా గర్వంగా మాట్లాడతాడు. అంటే తానే చేస్తున్నట్టుగా అతిశయిస్తున్నాడు అనమాట వాస్తవానికి. అంటే అది అవునన్నా. దేవుడి నిర్ణయంలో భాగము, దాని ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నాడన్న స్పృహ అతనికి లేదు. ఎందుకంటే అతనికి తెలియదు కూడా ఆ విషయం. ఎవరైనా చెప్పినా నమ్మే పరిస్థితిలో లేడనమాట. తన బాహుబలం ఎస్ అన్న. వలన, తన స్వంత సామర్థ్యం వల్ల అదంతా కూడా చేస్తున్నాడు అని అనుకుంటున్నాడు. అవునన్నా. కానీ సో వాస్తవానికి దేవుడు తన నిర్ణయాన్ని నెరవేర్చుకోవడానికి అదంతా కూడా ఒక సాధనంగా, ఒక అవకాశంగా వాడుతున్నాడు అనేది అక్కడ చదువుతుంటే క్లియర్గా అర్థమవుతోంది. అంటే 5-6 వచనాల్లో చాలా స్పష్టంగా అశూరియుడు నా చేతిలో ఉన్నటువంటి నా ఉగ్రత దండం నేనే వాడుతున్నాను అశూరియుడిని సాధనంగా అని చెప్తున్నాడు డైరెక్ట్గా దేవుడు. అవునన్నా. రైట్ రైట్. సో మీ ఆ, క్వశ్చన్ ఏంటి అందులో? యా, నా ఉమ్, క్వశ్చన్ ఏంటంటే అన్న, ఉమ్, సేమ్ మనం ఇదే ఐడియాని ఉమ్, ఎలక్షన్ మీద కూడా తీసుకోవచ్చు కదా. ఉమ్, అంటే ఇప్పుడు ఆ, పూర్తిగా మొత్తం దేవుడే చేస్తున్నట్టు కాకుండా మనం ఇండిపెండెంట్ గా మన పని మనం చేస్తున్నప్పుడు కూడా మనం అలా ఉమ్, ఫీల్ అవ్వలేకపోవచ్చు. కానీ ఆ, ఉమ్, అది ఎలక్షన్ లో మన భాగం కూడా ఉంది కదా. ఆ ఆ విధంగా చూసినప్పుడు మోనర్జిజం అనేది కరెక్ట్ కాదు కదా, సినర్జిజం కరెక్ట్ కదా. ఉమ్. అదన్న నా క్వశ్చన్. యా, అంటే మనము ఇక్కడ ఆమ్, అదేంటి ఆమ్, దేవుని సార్వభౌమత్వం మరియు మానవుని బాధ్యత అనేటటువంటిది రెండూ కూడా
బైబిల్ ఆ, చాలా స్పష్టంగా బోధిస్తుంది అన్నటువంటి ఒక సందర్భంగా అశూరుని ఉదాహరణ మీరు తీసుకోవచ్చు డెఫినెట్లీ. కానీ ఎలక్షన్ అని స్పెసిఫై చేసి మీరు ఏదైతే చెప్తున్నారో దట్ డివైన్ యాక్ట్ ఆఫ్ ఎలక్షన్ వాజ్ నాట్ సినర్జిస్టిక్, ఇట్ వాజ్ మొనోజిస్టిక్. అంటే ఆ, తండ్రి ఏర్పాటు చేసుకోవడం అనేది రక్షణ విషయమై ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవడం అన్నటువంటి క్రియ ఏదైతే ఉందో అది పూర్తిగా ఏకపక్షంగా దేవుడే చేసినటువంటి క్రియ అయి ఉండాలి. ఎందుకంటే అది ఎప్పుడు జరిగిందని చెప్తుంది వాక్యము, జగత్పునాది వేయబడక మునిపే జరిగినటువంటి కార్యంగా చెప్తుంది కదా. అన్న చాలా స్పష్టంగా ఏర్పాటు అనేది ఎప్పటికప్పుడు దేవుడు చేస్తూ వచ్చినటువంటి కార్యం కాదు. సమయంలో కాలం ప్రారంభమైన తర్వాత ఒక్కొక్కరి బ్రతుకులో ఆయా సమయాల్లో దేవుడు చేస్తూ వచ్చినటువంటి ఒక కార్యంగా చెప్పట్లేదు ఏర్పాటును గురించి, ఎన్నిక గురించి. అది ఎప్పుడో దేవుడు చేసేసినటువంటి కార్యంగా చెప్తా ఉన్నాడు. జగత్పునాది వేయబడక మునిపే, లోకారంభము ముందే, ఇట్లాంటి పదాలు వాడారు కదా. అవునన్నా. అంటే అక్కడ మన ప్రమేయం ఉండే అవకాశమే లేదు ఏ విధంగా కూడా. సో తర్వాత జరిగినటువంటి పర్యవసానాలన్నీ కూడా ఆ ఎన్నిక కారణంగా జరిగి ఉండొచ్చు, కానీ అందులో మన బాధ్యతను కూడా దేవుడు తన ఎన్నికలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఒక సాధనంగా నిర్ణయించి ఉండొచ్చు. కానీ నిర్ణయించాలి అలాగే. అంటే ఇప్పుడు సువార్తను మనం వినడము, నమ్మడము, మనం స్పందించడము, ఆ, విశ్వాసంతో దాన్ని అంగీకరించడం, ఇవన్నీ కూడా మన బాధ్యతగానే చెప్పబడింది వాస్తవానికి. అయితే అవును. అవన్నీ కూడా దేవుని ఎన్నికలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చే సాధనాలుగా దేవుడే నిర్ణయించాడు. సువార్త ద్వారా రక్షింపబడాలి, ఆత్మ పరిశుద్ధపరచబడడం ద్వారా మనం రక్షింపబడాలి, పరిశుద్ధాత్మ మనల్ని తిరిగి జన్మింపజేయడం ద్వారా మనం రక్షింపబడాలి. అయితే తిరిగి జన్మింపజేసినప్పుడు విశ్వసించడం, మారు మనసు పొందడము, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం, పాపం నుండి దేవుని తట్టుకు తిరగడం, లోకం నుండి క్రీస్తు వైపుకు తిరగడం, సాతాను అధికారం నుండి దేవుని అధికారానికి లోబరుచుకోవడం, ఇవన్నీ మన బాధ్యతగా చేయాల్సినటువంటి పనులు. అయితే అవి చేయడం కోసం అవసరమైనటువంటి సామర్థ్యాన్ని తన ఆత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అన్నటువంటి విషయాన్ని వాక్యం చాలా ఖచ్చితంగా చెప్తా ఉంది. సో ఆ సామర్థ్యం దేవుడు అనుగ్రహించడమే మనము ఆ బాధ్యతలు నెరవేర్చడానికి కారణం. కాబట్టి అది సాల్వేషన్ విషయంలో, ప్రత్యేకంగా ఎన్నిక విషయంలో అది సినర్జిస్టిక్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే దేవుని ఆ సహాయం లేకుండా, దేవుడు మనల్ని తిరిగి జన్మింపజేసేటటువంటి కార్యం చేయకుండా మనము మన బాధ్యతగా చెప్పబడినటువంటి ఏది కూడా చేయలేం. కాబట్టి కాకపోతే అశూరుని విషయంలో ఏంటి అంటే అది దేవునికి తిరుగుబాటుగా చేసినటువంటి ఒక కార్యము. అతను తన పాపంలో, అపరాధంలో చచ్చిపోయినటువంటి స్థితిలో పాపం చేయడానికి స్వేచ్ఛ ఉంది అతనికి. కానీ పాపానికి వ్యతిరేకంగా దేవుడిని ఎన్నుకునేటటువంటి సామర్థ్యం అతనికి స్వతసిద్ధంగా లేదు. అదొకవేళ అతనికి రావాలంటే దేవుడే అనుగ్రహించాలి. సో అక్కడ అతను చేస్తున్నటువంటి పనిగానే దాన్ని చూడొచ్చు. ఎందుకంటే అది అతను చేసేది పాపం కాబట్టి, పాపం దేవుడు ఎవరి చేత పాపం చేయించాడు కాబట్టి అది అతను తన సొంతంగానే చేస్తున్నాడు. తను చేసేటటువంటి పాపకార్యాన్ని కూడా దేవుడు తన ఉద్దేశ నెరవేర్పు కోసం మలుచుకోగలడు, ఆ పాపంలో తన ప్రమేయం ఏమీ లేకుండా అన్నటువంటి ఒక సన్నివేశాన్ని చూపిస్తుంది అనమాట మనకి అశూరుని ఉదాహరణ, మీరు యెషయా 10 నుంచి చూపించినటువంటి సందర్భం. ఓకే, కానీ దాన్ని సాల్వేషన్ ప్లాన్తో కలిపి అర్థం చేసుకోవడం అనేది పాసిబుల్ కాదు. ద టూ థింగ్స్ ఆర్ టూ డిఫరెంట్ సినారియోస్ ఆల్ టుగెదర్. ఓకే అన్న. ఓకే యా యా రైట్. ఎస్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్ చక్రవర్తి. తర్వాత గోపాల్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. గోపాల్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి పరిచయం తీసుకొని మీ ప్రశ్న అడగచ్చు. బహుశా అందుబాటులో లేనట్టున్నారు. లైవ్ చాట్ లోని ఒక ప్రశ్న బిబు గారు, వెంకటేష్ అని ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న. ప్రైజ్ లార్డ్ డియర్ బ్రదర్ బిబు, like many of the charismatics and Pentecostals preach, for every word in Bible there will be some other spiritual meaning other than simple meaning which can be clearly understood by reading the Bible. Question mark. Praise Lord Bibu గారు, చారిస్మాటిక్స్, పెంతికోస్తు వారు చాలా మంది బోధించే విధంగా బైబిల్లోని ప్రతి మాటకి వేరే ఆత్మీయ అర్థం ఏదో ఉంటుంది, చదవగానే మనకు అర్థమయ్యే ఆ అసలు భావం కాకుండా, స్పష్టంగా అర్థమయ్యే ఆ భావం కాకుండా ఇంకేదో ఆత్మీయ అర్థం ఉంటుంది దాంట్లో అని చెప్తారు. మరి దాని గురించి మీరు ఏమంటారు? అంటే అలా చెప్పడంలో వాళ్ళకి కొంత ప్రయోజనం ఉంది. ఎందుకంటే వాళ్ళకి తోచిన భావం చెప్పుకోవడానికి అదే కదా అవకాశం ఇచ్చేది. అంటే అక్కడ ఉన్న ప్లెయిన్ భావం అందరికీ అర్థమైపోతుంది. సో నువ్వు అదే చెప్పి దాన్ని వక్రీకరించి దాని నుంచి నీకు కావాల్సిన బోధ తీసుకురావడం అంత ఈజీ కాదు. కాబట్టి
నీకు పైన కనబడేది కాదు దాని అర్థం, నాకు దేవుడు బయలుపరిచిన ప్రత్యేక అర్థం ఒకటి ఉంది, అది నాకు మాత్రమే తెలుస్తుంది, లేకపోతే మాలాంటి వాళ్ళకి కొంతమందికి ప్రత్యేక ఆత్మవరం పొందినటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది లోతైన భావం, లోతైన మర్మం. సో ఈ మర్మయుక్తమైనటువంటి అర్థము మేము చెప్తే మీరు వినాలి అని చెప్పి వాళ్ళకి మనసుకు తోచిన ఆ, ఆ అర్థాన్ని దానికి ఆపాదించి తర్వాత దాని ఆధారంగా ఒక వింత బోధని సంఘంలోనికి ప్రవేశపెట్టడానికి మూలంగా అదే మారిందనమాట వాస్తవానికి. వాళ్ళకున్న స్ట్రాంగ్ హోల్డ్ అదే ఈరోజు. అంటే వాళ్ళ స్వంత భావాలు వాక్యానికి పులమటానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ, ఒక ఎక్స్క్యూజ్ అని చెప్పొచ్చు దాన్ని. అంటే ఇట్స్ అన్ ఎక్స్క్యూజ్ టు బ్రింగ్ ఇన్ దేర్ ఓన్ ఐడియాస్. దే వాంట్ us టు బిలీవ్ దట్ వాట్ వీ అండర్స్టాండ్ ఫ్రమ్ స్క్రిప్చర్ ఇస్ నాట్ వాట్ ఇట్స్ మీనింగ్ షుడ్ బి. అంటే ఏదో డీప్ డిగింగ్ చేస్తే కూడా అది పర్వాలేదు, అంటే దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు డిగ్ అవుట్ ఫ్రమ్ ద వర్డ్. అట్లా కాదు, అది మిస్టికల్ మీనింగ్ అంటారు వాళ్ళు దాన్ని. అది దేవుడు రెవల్యూషన్ ద్వారా, ప్రత్యేకమైనటువంటి ఒక బయలుపాటు ద్వారా వాళ్లకు అనుగ్రహించేటటువంటి ఒక భావంగా దాన్ని చెప్తూ ఉంటారు. సో ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ అంటే ప్రాపర్ హర్మెనెటిక్స్ ప్రిన్సిపల్ని వాడి లేదా ప్రాపర్ ఇంటర్ప్రిటేటివ్ రూల్స్ని వాడి సందర్భ సహితంగా తర్వాత ఇతర సమాంతర వాక్య భాగాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఆ, దాంతో సమతుల్యపరిచి ఒక మంచి అర్థాన్ని తీసుకొచ్చే దాని గురించి మాట్లాడట్లేదు వాళ్ళు. అలా అయితే మనం కూడా ఆమోదించి ఉండేవాళ్ళం దాన్ని. అలా చేసే స్కోప్ ఉంది బైబిల్లో ప్రతి వాక్యంలో కూడా. జస్ట్ ప్లెయిన్ మీనింగ్ తీసుకోకుండా దాని గురించి, ఆ అంశాన్ని గురించి మాట్లాడేటటువంటి ఇతర వాక్య భాగాలన్నింటినీ కూడా పోల్చి అర్థం చేసుకున్నప్పుడు ఒక సమగ్ర భావం అనేది వస్తుంది మనకి. ఓకే, అది దాని గురించి మాట్లాడట్లేదు వాళ్ళు. వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేటటువంటి ప్రత్యేకమైనటువంటి వరం ద్వారా దేవుడు వాళ్ళకి అనుగ్రహించేటటువంటి ఒక భావాన్ని గురించి మాట్లాడుతుంటారు. అలా ఎవరైనా మాట్లాడుతున్నారంటే దయచేసి వాళ్ళ ప్రసంగాలు వినకండి. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి అసలు భావం కాకుండా వాళ్ళ స్వంత ఆలోచనల వైపుకు మిమ్మల్ని ఆ, తిప్పుకోవడానికి వాళ్ళు ఒక పన్నాగంతో పరిచర్య చేస్తున్నారు అనేది తప్పకుండా అర్థం చేసుకోవాలి. అంటే అది చారిస్మాటిక్స్ పెంటికోస్టల్సే అయి ఉండక్కర్లేదు, ఎవరైనా చేయొచ్చు ఆ పని. ఓకే, రైట్. ఎస్. తర్వాత బైబిల్ వర్డ్ అని ఐడి నుంచి అడిగిన ప్రశ్న. ప్రైజ్ లార్డ్ సార్, నాకు తెలుగులో మీరొక్కరే కరెక్ట్ బోధకుడుగా అనిపిస్తుంది. ఇంకెవరైనా ఉన్నారా మీకు తెలిసిన వారు, మీ హితబోధ టీం మెంబర్స్ కాకుండా? యా సి అంటే నేను యాక్చువల్లీ తెలుగు ప్రీచర్స్ని చాలా తక్కువ మందిని ఫాలో అవుతూ ఉంటాను. ఎందుకంటే నాకు దాదాపుగా సహాయపడినటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా ఇంగ్లీష్ లిటరేచర్ కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్ టీచర్స్ కావచ్చు, వాళ్ళే ఎక్కువగా ఉపయోగపడ్డారు. కాబట్టి నేను అంత సీరియస్గా అందరి టీచింగ్స్ని నేనేమి ఎగ్జామిన్ చేయలేదు. కానీ డెఫినెట్లీ మంచి టీచర్స్ అయితే ఉంటారు. అంటే ఆ, అలా ఉండే అవకాశం లేదు కదా ఈ తెలుగు రాష్ట్రాల్లో. కేవలం ఒక హితబోధ టీం మాత్రమే కాకుండా ఇంకెవరు సత్యాన్ని బోధించని వాళ్ళు ఉన్నారు అని అనుకోవడం వీలవ్వదు. అంటే దేవుని సంఘం చాలా స్థలాల్లో ఉంది, దేవుని సత్యమైనటువంటి సంఘం చాలా స్థలాల్లో ఉంది, సత్యాన్ని గౌరవించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చాలా స్థలాల్లో అనే భావిస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళందరినీ పరిశీలించి డీటెయిల్గా వాళ్ళ టీచింగ్స్ అన్నీ కూడా నేను చేయలేదు కాబట్టి, అంటే ఎగ్జామిన్ చేయలేదు కాబట్టి ఆ, నేను ఇప్పుడు ఒక పేరు చెప్పిన తర్వాత మీకు రేపు అందులో ఏదైనా లోపం కనిపిస్తే మళ్ళీ బిబు గారు చెప్పారు కాబట్టి వెళ్ళాము, మేము మిస్గైడ్ అయ్యామని అనుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటిది నేను చేయాలనుకోవట్లేదు. బట్ డెఫినెట్లీ బేసికల్గా రిఫార్మ్డ్ అండ్ ప్యూరిటన్ టీచింగ్స్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు బిబ్లికల్ హర్మెనెటిక్స్ ప్రిన్సిపల్స్ నుంచి డివియేట్ అవ్వరు. సో ఆ లేబుల్ కింద పనిచేసే వాళ్ళు మీకు సేఫ్ యాక్చువల్లీ. అంటే అందులో కొంతమంది మళ్ళీ కంటిన్యూషనిస్ట్ చారిస్మాటిక్ అండర్స్టాండింగ్ వైపు ఇంక్లైన్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, డిజైన్ చేయాలి. మిగతా వాళ్ళు కూడా బోధించే విషయాల్ని డిజైన్ చేయాలి డెఫినెట్లీ. ఎందుకంటే ఎంత హర్మెనెటిక్స్ గురించి, ఎంత ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడినా ఎంతో కొంత మానవ బలహీనత అనేది అందరిలో ఉండే అవకాశం ఉంది, అది మాలో కూడా ఉంది. సో డెఫినెట్లీ అంటే మేము ఎక్కడైనా తప్పుడు బోధ చేశాము, ఇది మా సరైన అవగాహన కాదు అని మాకు తెలిసినప్పుడు మేమే డిక్లేర్ చేస్తాం ఆ విషయాన్ని. డెఫినెట్లీ మేము కన్విన్స్ అవుతాయి. వీ విల్ ఆల్సో మేక్ నెసెసరీ చేంజెస్ ఇన్ అవర్ స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ అకార్డింగ్లీ. అయితే ఎవరి బోధ విన్నా మనం వివేచనతోనే వినాలి. అయితే నేను ఒక లిస్ట్ అవుట్ చేసి పలానా వాళ్ళు బాగున్నారు లేకపోతే బాగాలేరు అని చెప్పడం కంటే కూడా మోస్ట్లీ రిఫార్మ్డ్ అండ్ ప్యూరిటన్ బెంట్ ఉన్నటువంటి సంఘాలు కానీ బోధకుల్ని కానీ మీరు ఫాలో అవుతే కనుక
కొంత కాషన్తో అక్కడ కూడా వాక్యానుసారంగా అన్నిటిని పరిశీలిస్తూ మీరు ఫాలో అవుతే కనుక దాదాపుగా మేము అందించేటటువంటి బోధ లాంటిదే మీరు మీరు ఆ, పొందే అవకాశం ఉంది అనేది నేను అభిప్రాయంగా చెప్తున్నాను, అంటే పరిశీలనగా చెప్పట్లేదు. సో అంటే అంటే వి డెఫినెట్లీ వాంట్ ప్రైజ్ గాడ్, అంటే మాకు మీ మీ నుండి అలాంటి సాక్ష్యము మేము రావడం అనేది, అంటే మేము నమ్మకంగా వాక్య పరిచర్య చేయగలిగాం మీ జీవితంలో అన్నటువంటి సాక్ష్యాన్ని మేము తప్పకుండా గౌరవిస్తా ఉన్నాము. కానీ మేము మాత్రమే అని నేను అనుకోవట్లేదు. అలా చేసేటటువంటి బోధకులు ఇంకా చాలా మంది డెఫినెట్లీ ఉంటారు. అండ్ ఇంకా చాలా మందిని దేవుడు లేవనెత్తాలి. ఇలా మన పరిచర్యల ద్వారా కూడా చాలా మందిని దేవుడు ఇంకా తయారు చేసి నిలబెట్టాలి సత్యాన్ని బోధించే వారిని అని మనం ఆకాంక్షిద్దాం, దానికోసం ప్రార్థన చేద్దాం, ప్రయాసపడదాం. ఓకే. ఎస్ ఎస్ బ్రదర్. తర్వాత శ్రీనివాసరావు అని ఐడి నుంచి అడిగిన ప్రశ్న, యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు చెమట రక్త బిందువులుగా అయింది కానీ మోకాలు దగ్గర గుంటలు పడినట్టుగా లేదు. బహుశా మోకాలు వేసిన దగ్గర, ఆ, ఆ మోకాళ్ళు ఎక్కడైతే పెట్టి ప్రార్థించారో అక్కడ గుంటలు పడినట్టుగా లేదు. మోకాలు దగ్గర గుంటలు పడేవారు, అదే మోకాలు వేసి ప్రార్థన చేసినప్పుడు ఆ మోకాళ్ళు పెట్టిన దగ్గర గుంటలు పడ్డాయి అని చెప్పేవారు ఉమ్, అని భావమేమో, నేను ఇంటర్ప్రిట్ చేస్తున్నాను దాన్ని. yes, yes, ఆ. దేవుని కంటే గొప్ప కార్యం చేసినట్ట. అసలు కాంక్రీట్ గుంటలు పడుతుందా? అది ప్రశ్న. అసలు ఇది అంటే ఇలా చేసేవాళ్ళు ఏ, అంటే నిజంగా కాంక్రీట్ ఫ్లోర్ పైన గుంటలు పడ్డాయని చెప్పుకునే అంత మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారా అంటే ఉండొచ్చేమో బహుశా. ఆ, అంటే ఒకవేళ బహుశా ఎవరికైతే అది ఆపాదించి మాట్లాడుతున్నారో వాళ్ళేం చెప్పుకొని ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ ఫాలోవర్స్ ఏమైనా అట్లాంటి స్టోరీస్ తయారు చేసి ఉండొచ్చు వాళ్ళ గురించి. సో అంటే అది అది దేవుని కంటే, అంటే ఆయన చేసిన కార్యం కంటే గొప్ప కార్యంగా దాన్ని పరిగణించవచ్చా అనేది చాలా ఆ, ఆ, మంచి వ్యంగ్యంగా నేను తీసుకుంటా ఉన్నాను వాస్తవానికి. ఆ, ఆ, ఇలాంటివి ఏమి మనం వాక్యంలో చదవం. అంటే మనం ఎంత నిష్ఠ కనపరిచాము, ఎంత భక్తి చేశాము, మనల్ని మనం ఎంత ఎంత ఆ, శ్రమ పెట్టుకున్నాము భక్తి చేసేటటువంటి ప్రక్రియలో అనే వాటిపైన మన ఆత్మీయత కొలవబడ్డం అనేది బైబిల్ బోధించేటటువంటి ఒక విధానం కానే కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. పూర్తిగా మన ఆత్మీయ ఎదుగుదలలో ప్రతి స్టేజ్లో కూడా దేవుడే మహిమ పొందాలి. అందులో మనము మహిమ తీసుకునేటటువంటి లేదా మనము ఆ, ప్రశంస తీసుకునేటటువంటి ఏది కూడా ఉండే అవకాశం లేదు. పూర్తిగా అది దేవుడు చేసేటటువంటి కార్యం. అంటే ఇప్పుడు ఆ, నేను ఎక్కువ సమయం ప్రార్థనలో కేటాయించగలిగిన, ఎక్కువ సమయం నేను వాక్య ధ్యానంలో గడపగలిగిన, ఇతరులకు ప్రయోజనకరంగా నేను వాక్య పరిచర్య చేయగలిగిన, చాలా ఆత్మల్ని నేను దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సంపాదించుకోగలిగిన, చాలా సంఘాల్ని నేను స్థాపించగలిగిన, అవేవి కూడా క్రీస్తు లేకుండా ఆయనకు వేరుగా చేసినటువంటి కార్యం కాదు. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తుకు వేరుగా ఉండి నేను ఏమి చేసి ఉండేవాడిని కాదు, ఆయనలో ఉండి ఆయనతో నేను అది చేయగలిగాను అని అంటే ఆయనే చేశాడు కాబట్టి ఆయనకే మహిమ రావాలని కదా. సో ఆ భావజాలం, ఆ ఐడియా లేదు కాబట్టి, బేసికలీ ఆ థాటే లేదు కాబట్టి, ఆ థాట్ ప్రాసెస్ లేదు కాబట్టి మనిషిని ఎక్కడ హెచ్చించాలి, మనిషికి ఎక్కడ గొప్పతనాన్ని ఆపాదించాలి అన్నటువంటి ఆలోచన విధానంలో చేసేటటువంటి పనులు అనమాట ఇవన్నీ కూడా. సో ఇవే క్రైస్తవాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక వ్యక్తిని గొప్ప చేయడానికి ఎన్నైనా చెప్తున్నారు, అది మనం చేయకుండా జాగ్రత్త పడదాం. అలా చేసే వారితో కూడా జాగ్రత్త పడదాం, వాళ్ళతో సహవాసం లేకుండా కూడా జాగ్రత్త పడదాం, లేదా వాళ్ళనైనా సత్యం వైపుకి నడిపించే ప్రయత్నం చేద్దాం. ఎస్. యా. తర్వాత నవీన్ కుమార్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. వందనాలు బిబ్బు గారు, అందరికీ వందనాలండి. వందనాలు. వందనాలు brother. నా పేరు నవీన్ కుమార్, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ బ్రదర్ నవీన్. ఏం లేదు బ్రదర్, ఓకే. అంటే నేను ప్రశ్న అడిగే ముందు అంటే నేను కొంచెం ఈ తలంపుల్లోకి వస్తున్న ఆలోచనలు ఏంటంటే, వీళ్ళు క్రైస్తవులోకి వచ్చి అంటే ఇప్పుడు కార్పొరేట్ పాస్టర్లుగా తయారవుతున్నారు. వాళ్ళ పేర్లు అయితే చెప్పను కానీ ఈ బలభద్రపురం ఈ మధ్యకాలంలో సెమినార్స్ పెట్టారు. వీళ్ళు దాంట్లోని కొత్త కొత్త రకరకాల బోధలు తీసుకొచ్చారు. అందులో ఒకటి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 1 కొరింథీయులు 11వ అధ్యాయం 5వ వచనం, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును అనే దాన్ని తీసుకొచ్చి
పెళ్లి కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా, పెళ్లి అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేసుకోవాలి ఖచ్చితంగా అన్నట్టుగా ఉమ్, మన బ్రదర్, ఆయన పేరు ఎందుకులే బ్రదర్, మరి ఉమ్, ఆయన ఉమ్, అంత అలాగా ఉమ్. చెప్తున్నప్పుడు నాకు ఏం చేద్దామని క్రైస్తవం మరి అర్థం కాలేదు. ఓకే, కనీసం ఆ మాత్రమైనా చెప్తున్నారు ఆయన, పెళ్ళైన వాళ్ళు వేసుకోవాలి, పెళ్లి కాని వాళ్ళు వేసుకోని అవసరం లేదని. కొంతమంది పెళ్లి కాని వాళ్ళు అవసరం లేదు. కొంతమంది ఏమో కొరింథీ సంఘంలో ఉన్న స్త్రీలు మాత్రమే వేసుకుంటే సరిపోద్ది, మిగతా ఎవరు వేసుకోని అవసరం లేదని కూడా చెప్తున్నారు. ఇది, అలా చెప్పకుండా ఇలా అయినా చెప్పారులేండి అని. కానీ ఏ స్త్రీ అయినా అని ఉంది కదా మీరు చదివిన వచనంలోనే. అవును బ్రదర్. మరి అక్కడే అయిపోయింది కదా. అంటే ఇలాంటి కొత్త కొత్త ఆ, చాలా చాలా ప్రశ్నలు ఈ సెమినార్ లో ఎన్ని కొత్త రకం ప్రశ్నలు, కొత్త రకం సమాధానాలు చెప్పారు, బైబిల్లో లేనివి, బైబిల్లో ఉమ్, ఉమ్, లేనివి. ఓకే. అంటే వాళ్ళు కార్పొరేట్ పాస్టర్ లాగా తయారవి, మేము ఒక వ్యూహాన్ని తయారు చేసుకుని మేము ప్రజల్లోకి వచ్చి ఏం ఉమ్. సాధించాలని అనుకుంటున్నా, నాకు అర్థం కాలేదు మరి. అంటే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ మీ గురించి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పింది వాక్యంలో ఉన్నదా లేనిదా అనేది మీరు వివేచించగలుగుతున్నారు, దాని గురించి మాట్లాడగలుగుతున్నారు, కాబట్టి మీ గురించి నేను సంతోషిస్తున్నాను. మీరు అలాగే వివేచనతో వింటూ ఉండండి, ఎవరిది విన్నా కూడా. అవును బ్రదర్. వాక్యంలో ఉన్నదాన్ని అంగీకరించండి, మిగతా దాన్ని తిరస్కరించేసేయండి అంతే. ఆ, అంటే నేను వాళ్ళని మనము మార్చేంత గొప్పవాళ్ళం కాదు కదా, వాళ్ళు కార్పొరేట్ పాస్టర్స్ అని అవును మీరే అవును చెప్తా అవును ఉంటుంది. బ్రదర్. సో లాస్ట్ ఇయర్ నుంచి బైబిల్ చాలా దగ్గరగా ఉండి నేను ప్రతిదీ నేర్చుకున్నాను బ్రదర్, ప్రతిదీ నేర్చుకున్నాను. నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఇలాంటి కొన్ని కొన్ని మన గొర్రె గొర్రె చర్మం కప్పుకునే తోడేళ్ళు ఇలాంటి బోధ తీసుకురావడం వల్ల నాకు అవగాహన కలిగి ఇలాగా తెలుసుకుంటున్నాను బ్రదర్, దాని గురించి మాట్లాడి. చాలా సంతోషం బ్రదర్. చాలా వాస్తవానికి సంతోషం అందరం brother. అందరం చేయాల్సిన పని అదే. అంటే అవును brother. అంటే బోధకులు చేయాల్సిన పని ఏంటి అని అంటే వాక్యంలో ఉన్న విషయాలు చెప్పడం వాళ్ళు చేయాల్సిన పని, ఏ బోధకులైనా కూడా. కానీ అది కాకుండా వాళ్ళ సొంత ఆలోచనలు, మనుషులను సంతోషపెట్టేటటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ, మనము వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని ఎంతవరకు వాళ్ళు వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతున్నారో అంతవరకే ఎవరినైనా ఎవరి సహాయమైనా తీసుకోవడము. ఆ వాక్య విరుద్ధంగా బోధిస్తున్నప్పుడు దాన్ని వివేచించి దాని విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచి పద్ధతి కదా. సో అప్రిషియేట్ దట్. అంటే మీరు వివేచించి అది తెలుసుకోగలిగారు. ఆ, వాళ్ళ విషయంలో అంటే వాళ్ళు ఏం సాధించాలనుకున్నారని మీరు అడిగారు, దాని గురించి మనం ఏం చేయలేము, వాళ్ళు ఏం సాధించుకున్నా. ఈ బ్రదర్ రోజుగా కొత్త తీసుకొస్తుంది మరి క్రైస్తవులకి ప్రతి ఒక్కరు. రైట్ రైట్. అంటే వాక్యం చూస్తున్నాం brother. కావాలనుకున్న వాళ్ళు వాక్యం తీసుకుంటారు. అవును బ్రదర్. కాదు వాక్యం కాకుండా ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు అవే తీసుకుంటారు. దానికి మనం ఏం చేస్తాం, అది అవును మనం brother. ఎవరిని అవును బలవంతంగా ఏం చేసేది ఏం లేదు కదా. అవును brother. రైట్. థ్యాంక్ యూ brother. ఉంటాను ఓకే brother. ఓకే. ఎస్. తర్వాత సురేష్ అనే ఐడి నుంచి అడిగిన ప్రశ్న, రాకడ ఇప్పుడు వచ్చిందని అంటున్నారు, కొంతమంది రాలేదంటున్నారు, ఏది సత్యం? ప్లీజ్ క్లారిఫై. యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా దీని గురించి హెచ్చరిక చేశారు. అట్లాగే అపోస్తులైన పౌలు కూడా చాలా స్పష్టంగా హెచ్చరిక చేశారు. ఏంటి అంటే రాకడ అయిపోయింది అని ఎవరైనా మిమ్మల్ని భ్రమ పెట్టే ప్రయత్నం చేస్తే ఆ మోసంలో పడొద్దు అని చెప్పారు. ఎందుకంటే రాకడ ఎప్పుడైనా సరే అది బహిరంగంగా జరుగుతుంది, అందరికీ తెలిసే విధంగా జరుగుతుంది. ఆ, అంటే అదేదో రహస్యంగా అదిగో అక్కడ యేసు ఉన్నాడు లేకపోతే ఇక్కడ యేసు ఉన్నాడు అని చెప్తే అక్కడికి ఎక్కడికో వెళ్ళి మనం ఆ, తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉండదు అది. ఆ, తూర్పు నుండి పడమటి వరకు మెరుపు ఎలా మెరుస్తుందో అట్లా అంత స్పష్టంగా బహిరంగంగా కనిపించేలాగా ఉంటుంది అని ప్రభు స్వయంగా చెప్పడం జరిగింది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. అట్లాగే ఉమ్, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో కూడా ఇప్పటికే ఆ, పునరుద్ధానము జరిగిపోయినట్టుగా కొందరు మిమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అది నిజం కాదు అని చెప్పి చాలా విషయాలు పౌలు అక్కడ చెప్పడం అనేది మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. సో ఇవన్నీ ఈ రోజు వచ్చినటువంటి కొత్త బోధలేం కాదు, మొదటి నుంచే అలాంటివి వస్తాయని ప్రభు హెచ్చరించాడు. అపోస్తలీయ కాలంలో అది ఆల్రెడీ వచ్చేసింది. అప్పటి నుంచి కూడా సంఘం ఎదుర్కొంటున్నటువంటి దుర్బోధల్లో భాగంగానే ఇది కూడా అన్నమాట. అలా వచ్చినటువంటి ఒక మత శాఖనే ఈ సెవెంత్ డే అడ్వెంటిజం అనేది. అడ్వెంటిజం అంటేనే అడ్వెంట్ అంటే రాకడ అని అర్థం. సో ఆయన రాకడ ఆల్రెడీ జరిగిపోయింది. అప్పుడు ఏదో డేట్ చెప్తా ఉంటారు వాళ్ళు, 1944 1945 ఏదో మొత్తానికి చెప్తా ఉంటారు. అప్పుడే ఆయన మధ్యాకాశంలోనికి వచ్చేసాడు, అదే ఆయన రాకడ, అదంతా నెరవేరిపోయింది అని చెప్తారు. అది ఆ నమ్మకాన్ని బట్టి వాళ్ళకి అడ్వెంటిస్ట్స్ అన్నటువంటి పేరు వచ్చిందనమాట. సో అలా నమ్మేటటువంటి ఇంకా వేరే అవాంతర శాఖలు కూడా బహుశా ఉండుండొచ్చు, లేదా రాకడకు వాళ్ళు కొత్త నిర్వచనాలు కూడా చెప్పిండొచ్చు. సో ఏదేమైనా సరే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ అక్షరాలా జరుగుతుంది, అందరూ చూసేలాగా జరుగుతుంది.
అదేం రహస్యంగా జరగదు కాబట్టి మీకు అసలు ఆ అనుమానమే రాదు. ఒకవేళ వచ్చుంటే మనం ఇక్కడ కూర్చొని క్రైస్తవ స్పందన కార్యక్రమం చేసుకుని ఉండేవాళ్ళం కాదు ఇప్పుడు. ఓకే, రైట్. తర్వాత శ్రీకాంత్ అని అడిగి అడిగినటువంటి ప్రశ్న, యా. ఒక చర్చ్ బైబిల్ ప్రకారం నడవట్లేదు అని అర్థమైనప్పుడు మనం మాత్రం వదిలేస్తే సరిపోతుందా అన్న, అక్కడ ఉన్న వాళ్ళని మనం సేవ్ చేసే బాధ్యత మన మీద ఏమైనా ఉంటుందా? అంటే చెప్పే బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం అప్పటి వరకు వాళ్ళతో ఉన్నాము, వాళ్ళే మనకు శత్రువులు కాదు, అంటే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు. కాకపోతే దేవుని వాక్యానికి వాళ్ళు లోబడట్లేదు అంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒకటి తెలిసి ఉండకపోవచ్చు, లేదా తెలిసి కావాలని అవిధేయత చూపిస్తుండొచ్చు. ఒకవేళ తెలిసి కావాలని అవిధేయత చూపిస్తే అప్పుడు మీరు చెప్పినటువంటి ఈ పరిస్థితి ప్రస్తావనకు వస్తుంది అనమాట, అంటే వదిలి వెళ్ళిపోవడం అనేది. అప్పుడు మనం చాలా ప్లెయిన్గానే ఓపెన్గానే చెప్పి రావడం మంచిది. అంటే మీరు చేసే విధానం వాక్యానుసారంగా లేదు, అది చెప్పే ప్రయత్నం మేము చేసాం, చాలామంది చేశారు, అయినా మీరు వినేలా అనిపించట్లేదు. అది మీరు ఎప్పుడైనా, అంటే ఈ విషయాల్లో మీరు ఎప్పుడైనా తెలుసుకొని మీరు వాక్యానికి దగ్గరగా వచ్చినప్పుడు నేను కూడా రావడానికి ఇష్టపడతాను, కానీ ప్రస్తుతానికైతే నేను మీతో ఉండలేనని చెప్పి బహిరంగంగా ఆ కారణం అందరికీ తెలిసేలాగా బయటకు వస్తే మీలాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మీతో సహవాసంలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వాక్యానికి వ్యతిరేకంగా ఉండే అవకాశం లేదు కాబట్టి, వాక్యానికి లోబడాలనే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని మీరు ఐడెంటిఫై చేసి ఉండొచ్చు కాబట్టి వాళ్ళతో ఈ విషయాలన్నీ కూడా చర్చించడము, వాళ్ళకి మీరు చూస్తున్నటువంటి సత్యాలు మీరు కూడా వాళ్ళు కూడా వాక్యం నుండి చూసేలాగా మీరు సహాయపడడం అనేది ఒకవేళ చేయగలిగితే బహుశా అది వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందేమో. మన వరకే మనం చూసుకొని మన సేఫ్ సైడ్ మనం చూసుకొని వచ్చేయడం కాకుండా బాధ్యతగా ఎంతమందిని అయితే మనం ఆ తప్పుడు బోధ నుండి తిప్పగలుగుతామో అంతమందిని మనం రక్షించి బయటికి తీసుకురావడం అనేది చాలా మంచి విషయం. ఓకే, సో అంటే అది మీరు చేయకుండా బయటకు వస్తే మీలోనే ఏదో లోపం ఉందని వాళ్ళు తప్పకుండా తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీ గురించి మీరు మళ్ళీ వచ్చి మీ గురించి మీరు ఏమి వివరణ ఇచ్చుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చిన స్టోరీస్ అన్ని కూడా మీ గురించి ప్రచారం చేయడం, మీ సాక్ష్యాన్ని పాడు చేయడం, మీరు వచ్చినటువంటి సదుద్దేశాన్ని కూడా తప్పుగా చిత్రీకరించడం అనేది ఖచ్చితంగా చేస్తారు. అలా చాలా జరిగినటువంటి సంఘటనలు, సందర్భాలు మాకు తెలుసు. కాబట్టి ప్లెయిన్గా ఓపెన్గా అసలు మీరు ఎందుకు వస్తున్నారు అన్నటువంటి విషయాలు అందరికీ తెలిసేలాగా మీరు బహిరంగంగా చెప్పి ఎవరైనా దాని చేత ప్రభావితం చేయగలిగితే అలా చేసి వాళ్ళని కూడా సరైనటువంటి మార్గంలో నడిపించడం అనేది బాధ్యతతో చేసినటువంటి ఒక నిర్ణయం అవుతుంది అన్నమాట. ఎస్ ఎస్ బ్రదర్. తర్వాత చక్రవర్తి అని అడిగినటువంటి ప్రశ్న, పేతురాసు మొదటి పత్రిక 1:1 ప్రీడెస్టినేషన్ ని కాంట్రడిక్ట్ చేస్తుందా, అంటే ముందు నిర్ణయం అనే సిద్ధాంతంతో విభేదిస్తుందా అనేది ప్రశ్న. అంటే అందులో దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి అనే మాట ఉంటుంది. ఓకే, అంటే దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఏర్పరచబడినటువంటి సంఘం అన్న ప్రస్తావన మనం చదివినప్పుడు, అంటే ఎవరు ముందుగా నమ్ముతారో దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి చూసి పలానా వాళ్ళు విశ్వసిస్తారని ఆయన ఆల్రెడీ తన భవిష్యత్ జ్ఞానంలో గుర్తించాడు కాబట్టి వాళ్ళని మాత్రమే ఎన్నుకున్నాడు. సో వాళ్ళని ఎన్నుకోవడానికి తన సార్వభౌమ్య చిత్తమే కారణం కాదు, వారు విశ్వసిస్తారు అన్నటువంటి తన భవిష్యత్ జ్ఞానం వారి ఏర్పాటుకు కారణం అన్నటువంటి భావంలో దాన్ని ఎందుకు అర్థం చేసుకోకూడదు అనేది చక్రవర్తి గారు అడుగుతున్నటువంటి ప్రశ్న అనుకుంటున్నాను. ఓకే, రైట్. ఇఫ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, దెన్ దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని కేవలం భవిష్యత్తులో జరగబోయేటటువంటి దేవునికి, అంటే ఇప్పుడు దేవుడు త్రికాల జ్ఞాని అని చెప్తాం, అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి అన్ని విషయాలు దేవునికి తెలుసు. అయితే అన్ని విషయాలు దేవునికి తెలుసు అని మనం చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే ఆయన ప్రమేయం ఏమీ లేకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి, అవన్నీ ఆయన ముందుగా గ్రహించాడు. ఒక జ్యోతిష్యుడు ఎలాగైతే తెలుసుకుంటాడో ముందు జరగబోయేటటువంటి, లేకపోతే ఒక ప్రవక్త ఎలాగైతే తెలుసుకుంటాడో అలా, అంటే ప్రవక్త తెలుసుకోవడం కూడా దేవుని శక్తి వల్లనే తెలుసుకుంటాడు. కానీ బేసికలీ అంటే తన ప్రమేయం లేకుండా జరగబోయేటటువంటి కొన్ని సంగతుల జ్ఞానాన్ని దేవుడు కలిగి ఉండి దాని ప్రకారం ఆయన తన నిర్ణయాల్ని చేస్తాడా అన్నది మన ముందున్నటువంటి ప్రశ్న అనమాట బేసికలీ. సో అదే దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని మనం నిర్వచించేటప్పుడు దేవుని జ్ఞానాన్ని ముందు అర్థం చేసుకోవాలి. అసలు దేవుని జ్ఞానం ఏంటో మనం అర్థం చేసుకుంటే దేవుని భవిష్యత్ జ్ఞానం ఏంటో కూడా మనం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రక్షణ సందర్భంలో
లేదా ఒక వ్యక్తితో లేదా వ్యక్తులతో దేవునికి ఉన్నటువంటి సంబంధం విషయంలో జ్ఞానం లేదా భవిష్యత్ జ్ఞానం అనేటటువంటి పదాలని వాక్యం ఎలా వాడింది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం విశ్లేషించి ఆలోచిస్తే, ఇశ్రాయేలీయుల విషయంలో నేను మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను, భూమి మీద ఉన్నటువంటి సకల వంశములలో మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాడు ఆమోస్ గ్రంథంలో 3వ అధ్యాయంలో. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాటలు చదువుతున్నాం మనం. మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని మాత్రమే తెలుసుకున్నాను, మీరు మాత్రమే నాకు తెలుసు. అంటే ఇతర దేశాలు ఉన్నాయి, ఇతర వంశస్థులు ఉన్నారు, అందులో కూడా ప్రజలు ఉన్నారు అన్నటువంటి విషయం దేవునికి తెలియదు. ఇశ్రాయేలీలు మాత్రమే మనుషులుగా భూమి మీద ఉన్నారని ఆయనకు తెలుసు అని తీసుకోవాలా అర్థం? అంటే జ్ఞానము తెలుసుకోవడం అనేదాన్ని అంత లిటరల్గా అర్థం చేసుకోవాలా అంటే కాదు. అది కాదు కదా, అందరూ ఉన్నారని తెలుసు దేవుడికి, ఎందుకంటే అందరినీ తయారు చేసింది ఆయనే కాబట్టి. కానీ ఏ భావంలో మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను అంటున్నాడు? వాళ్ళతో మాత్రమే సంబంధం కలిగి ఉండే విధంగా, అది నిబంధన గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి, నిబంధన సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళతో మాత్రమే ఒక రిలేషన్షిప్ కలిగి ఉండే విధంగా వారిని ఎరిగి ఉన్నాను అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు. క్లోజ్ రిలేషన్షిప్ని ఇండికేట్ చేస్తూ కూడా ఎరగడం, తెలుసుకోవడం అన్నటువంటి ఆ పదము బైబిల్ వాడడం అనేది మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. దీనికి కాంట్రాస్ట్గా ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, తీర్పు దినాన యేసుక్రీస్తు ప్రభు దగ్గర నిలబడి ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా, దయ్యములను వెళ్ళగొట్టలేదా, అనేకమైన అద్భుత కార్యాలు చేయలేదా అని కొంతమంది చెప్తున్నప్పుడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరిగి ఉండలేదు, అక్రమం చేయవారులారా నా వద్ద నుండి తొలగిపోండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అరే మీరు కూడా ఉన్నారా లిస్టులో, మనుషుల జాబితాలో మీరు కూడా ఉన్నారా, నాకు తెలియదే, ఇప్పుడే కొత్తగా చూస్తున్నాను, మీరు ఎవరు నాకు పరిచయం లేదు అని చెప్తున్నాడా? అలా అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళని తయారు చేసింది ఆయనే కాబట్టి కదా. అంటే మనుషులుగా మీరు కూడా ఉనికిలో ఉన్నారన్న విషయం నాకు తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నానని చెప్పట్లేదు. డెఫినెట్లీ మిమ్మల్ని ఎన్నడూ ఎరిగి ఉండలేదంటే మీతో నాకు ఎప్పుడూ ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు బేసికలీ, అంతే. సో జ్ఞానానికి, తెలుసుకోవడానికి, దేవుని జ్ఞానం అన్నటువంటి పదానికి రక్షణ కాంటెక్స్ట్లో ఆయన ఒకరితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండడం లేదా సన్నిహిత సంబంధం లేకపోవడం అన్నటువంటి భావంలో ఈ పదం వాడబడింది. సో ఈ వెలుగులో మనం ఆలోచించినప్పుడు భవిష్యత్ జ్ఞానము అని దేని గురించి మాట్లాడుతున్నాడు? దేవుడు ముందుగానే వాళ్ళతో కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడుతుంది. నాకు ముందుగానే వీళ్ళతో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడు నా వాళ్ళే, వారు నీ వారై ఉంటిరి, వారిని నువ్వు నాకు అనుగ్రహించున్నా అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడు వారు దేవునికి చెందినటువంటి వారే, వారితో అనాదిగా ఉన్నటువంటి అదే సంబంధాన్ని కొనసాగిస్తూ వాళ్ళని ఆయన రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు అన్నటువంటి భావమే వస్తుంది తప్ప, వాళ్ళు ముందుగా నమ్ముతారని ఆయన తెలుసుకొని వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ విధంగా వాళ్ళు రక్షణలోకి వచ్చారని అర్థం చేసుకునే అవకాశమే లేదు. ఎందుకలా అవకాశం లేదు అంటే ఇంకొక విషయం చెప్తాను నేను. యేసుక్రీస్తు ప్రభు ఒక సందర్భంలో ఇలా అన్నారు కదా, యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే తప్ప ఎవరు నా దగ్గరికి రాలేరు అని చెప్పారు కదా. రైట్? ఆ విషయం ఆయనకి ఎప్పుడు అర్థమైంది, ఎప్పుడు తెలుసుకున్నాడు ఆయన ఆ విషయం? ఇక్కడ మనిషిగా భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషుల స్వభావాన్ని అంతటిని కూడా గమనించిన తర్వాత ఆయన ఆ కన్క్లూజన్స్కి వచ్చాడా? తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవరు స్పందించి రాలేరు అన్నటువంటి విషయం, లేదా ఆయనకు ముందు నుంచే తెలుసు ఆ విషయం? ముందు నుంచే తెలుసు దేవుడిగా. ఎప్పటి నుంచి తెలుసు అంటే అనాదిగా తెలుసు, ఎప్పుడు తెలుసు ఆయనకి. సో భవిష్యత్ జ్ఞానంలో ఒకవేళ ఆయన మనుషుల స్వభావాన్ని గురించి తెలుసుకోగలిగితే ఏం తెలుసుకుని ఉంటాడు? తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవరు వచ్చే పరిస్థితులు లేరు అన్నటువంటి విషయాన్ని ఆయన అప్పుడు కూడా చూస్తుంటాడు. ఇప్పుడు ఏదైతే ప్రకటిస్తున్నాడో అదే అప్పుడు కూడా చూశాడు. కాబట్టి అప్పుడైనా కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? వీళ్ళు నాకు కావాలి కాబట్టి, వీళ్ళతో నాకు సంబంధం ఉంది కాబట్టి, సంబంధం కావాలని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను ఆకర్షిస్తాను వీరిని, దానికోసం నేను వారిని ఎన్నుకుంటాను అన్నటువంటి నిర్ణయాన్ని దేవుడు తీసుకున్నాడు. కాబట్టి వాళ్ళు రాగలిగారు. యుక్తమైన సమయంలో దేవుడు ఆ కార్యాన్ని వాళ్ళ జీవితంలో జరిగించాడు కాబట్టి వాళ్ళు రాగలిగారు. అంతేగాని అప్పుడేమో పలానా వాడు నమ్ముతాడులే అందుకే నేను ఏర్పాటు చేసుకుంటానని అనుకుని వాళ్ళని ఏర్పాటు చేసుకున్న తర్వాత తీరా యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఇక్కడికి వచ్చి వీళ్ళని తండ్రి ఆకర్షిస్తే తప్ప వీళ్ళు రాలేరు అని ప్రకటిస్తాడా? అంటే తన భవిష్యత్ జ్ఞానానికి భిన్నంగా తాను ఇప్పుడు ఏదో తెలుసుకున్నట్టుగా. ఎప్పుడూ మనుషులు అదే పరిస్థితిలో ఉన్నారు, ఆయన ఏర్పాటే వాళ్ళు ఎప్పుడైనా ఆయన దగ్గరికి రావడానికి కారణం. కాబట్టి భవిష్యత్ జ్ఞానం అనేటటువంటి పదాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవడం, వాక్యాన్ని అసమగ్రంగా వివరించడమే అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. రైట్. ఎస్ ఎస్. తర్వాత ఎంపివి రాజు అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. బ్రదర్ వందనాలు. నా పేరు రాజు అండి, విజయనగరం నుంచి. ఎస్ బ్రదర్. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
ఉమ్, 11వ వచనంలో పౌలు గారు ఒక మాట అంటున్నారండి. ఉమ్, కాబట్టి అవిధేయత వలన వాడు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుమా అంటున్నాడండి. ఉమ్, అంటే ఆల్రెడీ విశ్వాసులైన వారికి చెబుతూ ఉమ్. ఆల్రెడీ ఇస్రాయేలీలు పడిపోయిన ఇస్రాయేల్ గురించి మాట్లాడుతూ వాళ్ళలా మనం పడిపోకుండా జాగ్రత్త పడాలని చెప్తున్నాడండి. అవునండి. అంటే దాని గురించి అంటే మనము కూడా ఆల్రెడీ విశ్వాసులైన తర్వాత ఆల్రెడీ రక్షణలోకి వచ్చిన తర్వాత మరలా రక్షణ నుంచి కోల్పోయే ప్రమాదం ఉందని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు కదండి దాని గురించి. అలా రక్షణ కోల్పోయి పడిపోయే అవకాశం ఉందని చెప్పట్లేదు. కానీ వాక్యము ఆ, ఇలా మాట్లాడేటటువంటి చాలా సందర్భాలు ఉన్నాయన్నమాట. అవన్నింటిని కూడా మనం ఆ, కలిపి సమగ్రంగా అర్థం చేసుకున్నప్పుడు వచ్చే భావం ఏంటి అని అంటే, విశ్వాసులు అని చెప్పుకునేటటువంటి వారిలో రెండు రకాలు ఉంటారు. ఒకళ్ళు నిజమైనటువంటి విశ్వాసులు, వాళ్ళకి నిజమైనటువంటి రక్షణ అనుభవం ఉంది. వాళ్ళు ఎప్పుడూ తొలగిపోరు, వాళ్ళు అంతం వరకు నిలిచి ఉండే విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అయితే అందుకు భిన్నంగా కొంతకాలం మట్టుకే నమ్మే శోధన కాలం ముందు తొలగిపోయేటటువంటి విశ్వాసము, లేకపోతే ఐహిక విచారములు, ధన మోసములు, ఆ, ఇతరమైన అపేక్షల కారణంగా ఆ, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంతకాలం మట్టుకే నమ్ముతారు. అన్నీ అనుకూలంగా ఉన్నంత వరకు విశ్వాసంలో కొనసాగి ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోతారనమాట. సో దేవునికి వ్యతిరేకంగా సనిగినటువంటి, గునిగినటువంటి, ఆయన ఆయన తీర్పుకు గురైనటువంటి ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో అరణ్యంలో చనిపోయినటువంటి వారు, వారి శవంలో అరణ్యంలో రాలిపోయాయి, వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని వారిని గురించి నేను ప్రమాణం చేస్తున్నానని దేవుడు ఎవరి గురించి అయితే చెప్పాడో, వాళ్ళందరూ కూడా ఐగుప్తు నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళే. కానీ వాళ్ళు వాగ్దాన భూమి పైన, వాగ్దాన దేశం పైన వాళ్ళు లక్ష్యం ఉంచలేదు. వాళ్ళు కేవలం అప్పటికప్పుడు వాళ్ళ అవసరతలు తీర్చుకునే విషయంలో లక్ష్యం ఉంచి అది జరగనప్పుడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారనమాట. సో ఈరోజు సంఘంలో కూడా అదే పరిస్థితి ఉంది. విశ్వాసాలని చెప్పుకునేటటువంటి వారు యథార్థమైనటువంటి విశ్వాసాలు అయి ఉండే అవకాశం లేదు. సో వాళ్ళకి రక్షణ ఉండదు. కాబట్టి వాళ్ళు విశ్వాస మార్గం నుండి తొలగిపోయేటటువంటి ప్రమాదం ఉంటుందన్నమాట. అలా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు రక్షణలో ఉన్నటువంటి వారు కాదు అన్నటువంటి విషయాన్ని నిరూపించుకుంటూ బయటికి వెళ్ళిపోతారు అంతే. అంతేకాని వాళ్ళు పొందినటువంటి రక్షణను మళ్ళీ కోల్పోవడం అనేటటువంటి ప్రస్తావన ఎక్కడ బైబిల్లో లేదు. ఎందుకంటే ఆ రక్షణ గురించి యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? నేను వాటికి తన గొర్రెల గురించి మాట్లాడుతూ నేను వాటికి నిత్య జీవం ఇస్తాను, ఎవరినూ వారిని నా చేతిలో నుండి అపహరించరు అన్నటువంటి మాట చెప్తున్నారు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపగలిగేటటువంటిది ఏది కూడా లేదు అని నిజమైనటువంటి విశ్వాసుల విషయంలో చెప్పబడింది. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను అని అంటే అర్థం ఏంటి? అది నిత్యం ఉండేటటువంటి జీవం, ఎప్పుడూ అంతమయ్యేటటువంటి జీవం కాదు అది. ఒకవేళ ఎప్పుడైనా అంతమయ్యేటటువంటి జీవం అయితే అది నిత్య జీవం అని చెప్పబడేటటువంటి అవకాశం లేదు. విశ్వసించగానే ఒక వ్యక్తి నిత్య జీవాన్ని పొందాడు అని అంటే అది యథార్థమైనటువంటి రక్షణ, అది ఎప్పుడు కోల్పోయేటటువంటి అవకాశం లేదు. దానికి ఉన్నటువంటి స్వభావం ఏంటి అంటే, ఆ నిజ రక్షణకు ఉన్నటువంటి స్వభావం ఏంటి అంటే అంతవరకు దేవునికి నమ్మకంగా ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా. అలా లేరు అని అంటే వాళ్ళు నకిలీ విశ్వాసులే, తమను తాము భ్రమపరుచుకున్నారు రక్షణ పొందినట్టుగా. కానీ వాస్తవానికి వాళ్ళు దేవుని విడిచి వెళ్ళిపోతారు. దేమాలాగానో యూదాలాగానో దేవుని విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ అసలు పరిస్థితి ఏంటి అనేది అందరికీ బహిర్గతం అవుతుంది అనమాట. అంటే బ్రదర్ వాళ్ళు ఐగుప్తులో నుంచి బయలుదేరినప్పుడు దేవుడు గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళ గుమ్మాలకి రాసుకోమన్నాడు కదా. అంటే అందరూ అప్పుడు నమ్మి విశ్వసించి గుమ్మాలకి వాళ్ళ రక్తాన్ని రాసుకుని నమ్మిన వాళ్ళు అందరూ కూడా బయలుదేరారు. అవును. అంటే అక్కడ అందరికి కూడా దేవుడు అవకాశాన్ని ఇచ్చినట్టుగా కనబడుతుంది కదండి. అయితే మరి అందరూ నమ్మి బయలుదేరి దారిలో మధ్యలో వాళ్ళు అవిశ్వాసులు అయిపోయారు. అవును. ఇప్పుడు సంఘం పరిస్థితి కూడా అదే. చాలా మంది నమ్మే బయటకు వచ్చారు. అంటే ఇప్పుడు చాలా మంది అదేంటి అన్య మతాల్లో నుంచి క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. క్రైస్తవంలోనే మేము ఇప్పటివరకు నమ్మకార్థంగా ఉన్నాం, ఇప్పుడే మాకు కొంచెం వాక్యం అర్థమవుతుంది, మేము తిరుగుతున్నాం దేవుని తట్టుకు అని చెప్పి ఆసక్తిగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తొలగిపోయినటువంటి చాలా పరిస్థితులు ఉన్నాయి. వాటిని ఎలా చూడాలి అనేది మనం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ. అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నాను, అంటే వచనాల్లో నుంచే నేను చూపించి చెప్తున్నాను మీకు. కొంతకాలం మట్టుకే నమ్మి శోధన కాలం ముందు తొలగిపోయే ఒక విశ్వాసం గురించి బైబిల్ హెచ్చరిస్తుంది కదా. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని చెప్తున్నాడు విశ్వాసులు అని పిలుచుకునేటటువంటి సంఘానికి చెందిన వారికి. అంటే వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం యథార్థమైన రక్షణార్థమైనటువంటి విశ్వాసమే అయితే, అందరిలో ఉన్నటువంటి విశ్వాసము వాళ్ళకి ఆ మాట హెచ్చరికగా చెప్పాల్సినటువంటి అవసరమే వచ్చి ఉండేది కాదు. ఒక మాట మనం తీసి చదువుదామండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఒకసారి కొంత క్లారిటీ ఇది మనకి ఇస్తుంది అనుకుంటాను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. మీరైనా చదవచ్చు, యశ్వంత్ గారైనా చదువుతారు, ఇద్దరులో ఎవరు తీసినా చదవండి. వారు మనలో నుండి బయలు వెళ్ళారు గాని వారు మన సంబంధులు కారు.
వారు మన సంబంధులైతే మనతో ఉమ్, కూడా నిలిచియుందురు. ఉమ్. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళారు. ఆ, ఎప్పుడు ప్రత్యక్షపరచబడింది అది? వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాతే ప్రత్యక్షపరచబడింది. అప్పటి వరకు మన సంబంధమని అనుకున్నాం మనం కూడా. మన వారిలాగానే మనతో మెలుగుతూ ఉంటారు, కానీ వాళ్ళు బయటకు వెళ్ళిపోయినప్పుడు మనకు తెలుస్తుంది, ఓహో ఇదన్నమాట అసలు సంగతి అనేది. అసలు రక్షణ లేదు వాళ్ళకి, కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నది అప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే ఒక తెలిసిన ఒక సహోదరుడు అండి, ముందు చాలా మీటింగ్స్ అవి పెట్టించాడు. వాళ్ళ ఇంటి దగ్గర బైబిల్ తరగతి కూడా జరిగేది. కొద్ది కాలం తర్వాత, కొంతకాలానికి కొన్ని శ్రమలు వచ్చిన తర్వాత చుట్టాలు బంధువులు అందరూ ధనం పోగొట్టుకున్నాడని తిట్టడం, తర్వాత దూరం అవ్వడం, వారిని చేసి కొంతకాలం తర్వాత మళ్ళీ డబ్బు సంపాదించిన తర్వాత ఇంకా ధన వ్యామోహంలో పడి మళ్ళీ కోల్పోయాడండి. అసలు విశ్వాసంలో లేడు. అదే ఇందాక చెప్పాను కదా నేను మీకు, వితువని ఉపమానంలో ఉన్నటువంటి మాటల నుంచి చెప్పింది అదే. అలా జరిగిపోయినటువంటి చాలా మంది జీవితాలు ఉన్నాయన్నమాట. అంటే అంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ మొదట రక్షణలోకి వచ్చినట్టేనండి కాదంటారా? వాళ్ళ ముందు కాదండి, వాళ్ళ విశ్వాసం సరైనదే కాదంటారా? ఒకవేళ అది నిజంగా రక్షణార్థమైనటువంటి విశ్వాసం అయి ఉంటే కనుక ఇప్పటికీ అవకాశం ఉంది. ఇప్పటికీ ఆయన బ్రతికున్నన్ని రోజులు కూడా అతనికి అవకాశం ఉంది మళ్ళీ తిరిగి రావడానికి. ఖచ్చితంగా వస్తాడు. అది ఒకవేళ నిజమైనటువంటి రక్షణార్థమైనటువంటి విశ్వాసం అయి ఉంటే కనుక తిరిగి దేవుడు అతన్ని మళ్ళీ నడిపిస్తాడు. అతనితో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించి తిరిగి మళ్ళీ తన మార్గంలోకి తెచ్చుకుంటాడు. ఒకవేళ ఆయన అలాగే చనిపోయాడు అని అంటే అప్పుడు ఇంకా నిరీక్షణ లేదు అతని విషయంలో. అతనికి ఉన్నది నిజమైనటువంటి రక్షణ అనుభవం కాదు అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎస్, ఎందుకంటే నీతిమంతుడు పడడు అని కాదు, నీతిమంతుడు 7 మార్లు పడినా మళ్ళీ లేస్తాడు అని వాక్యం చెప్తుంది. ఓకే బ్రదర్. ఎస్ బ్రదర్. తర్వాత గల్ఫ్ రోడ్ అని ఏడి నుంచి అడిగిన ప్రశ్న, తలాంతుల గూర్చిన ఉపమానంలో చివరివాడు ఒక తలాంతు తీసుకున్నవాడు రక్షింపబడిన వాడేనా? కాదు, అది ఆ ఉపమానంలోనే చాలా ప్లెయిన్ గా ఉంది కదా, రక్షింపబడిన వాడు కాదు అని. అతని శిక్షావిధికి అతను కలిగిన దాన్ని కూడా అతని నుండి తీసేసుకుని అతన్ని శిక్షావిధికి అప్పగించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత భాస్కర్ జీ అని అడిగి అడిగినటువంటి ప్రశ్న, ప్రైజ్ లార్డ్, నేటి దినాలలో దర్శనాలు ప్రవచనాలు ఉన్నాయా? దాని గురించి చాలా డీటెయిల్ గా వీడియో, యశ్వంత్ గారు మీ సబ్జెక్టే కదా అది, దర్శనాలు ప్రవచనాలు. యశ్వంత్ గారే మాట్లాడినటువంటి ఒక డీటెయిల్డ్ వీడియో ఉంది, అది ఒకసారి మీరు చూడండి. లేవు అనే దాంట్లో మేము కన్క్లూజివ్ గా చెప్పాము, ఎందుకు లేవు అనేదానికి వాక్యం నుండి కారణాలు కూడా చెప్పాము. సో ఎవరైనా దర్శనాలు ప్రవచనాలు అని చెప్తున్నారు అంటే వాళ్ళ విషయంలో జాగ్రత్త పడండి. వాక్యమే మనకు సంపూర్ణ దేవుని ప్రత్యక్షత, దేవుని సంపూర్ణ ప్రత్యక్షత, దాని పైన మాత్రమే మనం లక్ష్యం ఉంచాలి. ఎవరో వచ్చి దేవుడు నాకు చూపించాడు అని అంటే, చూడండి వాక్యంలో ఉన్నటువంటి ప్రతి మాటని దేవుడు అథెంటికేట్ చేశాడు, ఎప్పటికప్పుడు ప్రామాణీకరణ చేసి ఇచ్చాడు మనకి. ఆయనే మాట్లాడుతున్నాడు అన్నటువంటి ఖచ్చితమైనటువంటి నిదర్శనాలు దేవుడు చూపించాడు తన ప్రజలకి. అంటే ఇప్పుడు మోషేని నిలబెట్టినప్పుడు మోషే ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చేసి దేవుడు పంపించి ఉండకపోతే ఈ వ్యక్తి ఇవన్నీ చేయగలిగి ఉండేవాడు కాదు అని అందరూ చూడగలిగే విధంగా అతన్ని నిలబెట్టాడు వాళ్ళ మధ్యలో. తర్వాత మోషే ద్వారా మాట్లాడుతున్నప్పుడు ముందు ఫస్ట్ అసలు నేను మాట్లాడడం ప్రారంభించినప్పుడు అందరూ వినేలాగా మాట్లాడతాను. అలా చేస్తే ఎప్పటికీ వాళ్ళు నేను నమ్ముతారు, అంటే ఇది నీ సొంత మాటలు కావు, దేవుడు చెప్తేనే చెప్తున్నాడు అన్నటువంటి విషయం వాళ్ళకి తెలుస్తుందని చెప్పి ఆ 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు అందరూ వినేలా చెప్తాడు దేవుడు కదా. అలా చెప్పడానికి కారణం చెప్తున్నాడు దేవుడే. ఇలా నేను చేసినప్పుడు నమ్ముతారు, ఎప్పటికీ నిన్ను నమ్ముతారు ఆ ప్రజలు అని చెప్తున్నాడు. తర్వాత కూడా చాలా మంది ప్రవక్తల్ని దేవుడు పంపించినప్పుడు వాళ్ళ వాక్యాన్ని నిజంగా వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఒక్కటి కూడా నేల రాలకుండా వాటిని నెరవేర్చుకోవడంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ ద్వారా అద్భుత కార్యాలు జరిగించుకోవడం ద్వారా కావచ్చు, వాళ్ళ పరిచర్యను నిలబెట్టాడు దేవుడు. ఈరోజు మేము దర్శనం చూసాము, మేము ప్రవచనం చెప్తాము అని చెప్పగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి మాటని యథాతథంగా అది దేవుడు చెప్పినటువంటి మాటగా తీసేసుకుంటున్నాం మనం. దానికి ఆథెంటికేషన్ అడగట్లేదు మనం. అసలు నువ్వు చెప్పినటువంటి మాటలు దేవుడే నీకు ఇచ్చాడని మేము నమ్మడానికి మాకు రుజువు ఏంటి? నువ్వు సొంతంగా చెప్పట్లేదు, లేదా నీ మనసులో నుంచి కలిగినటువంటి భ్రమ మోసం ఏదైతే ఉందో అది మా మీద రుద్దుతున్నావు అని చెప్పడానికి అవకాశం ఉంది కదా. దాన్ని ఎలా క్లియర్ చేస్తారని మనం ఎవరో అడగట్లేదు వాళ్ళని కదండి. మనం అసలు ఆథెంటికేషన్, అసలు ప్రామాణీకరణ జోలికే వెళ్ళట్లేదు మనం.
ఎవరన్నా దేవుడు నాతో మాట్లాడంటే అబ్బో దేవుడు మాట్లాడాడు అయితే నీతో అయితే ఖచ్చితంగా మాట్లాడుంటాడులే అన్నట్టుగా అంగీకరించడానికి అంగీకరించడానికి వేగిల పడుతున్నాం కానీ అసలు నీతో మాట్లాడితే నాతో ఎందుకు మాట్లాడు, నీలో ఉన్నటువంటి ప్రత్యేకత అంటే నిజంగా నేను నిలబెట్టుంటే నీ ద్వారా ప్రవక్తల్ని అపోస్తుల్ని దేవుడు ఎలాగైతే వారి పరిచయాన్ని నిర్ధారించి వారి మాటని స్థిరపరిచాడో అట్లా నీ విషయంలో కూడా జరగాలి కదా అన్నటువంటి ఆలోచన రావట్లేదు ఎవరికి. ఎందుకు రావట్లేదో తెలియదు మరి. ఎందుకు త్వరపడుతున్నారో మోసపోవడానికి అర్థం కావట్లేదు. స్థిరమైన ఖచ్చితమైనటువంటి ప్రవచన వాక్యం దేవుడు మన చేతిలో ఉంచితే రాసి లిఖితపూర్వకంగా దాన్ని పక్కన పెట్టి ఎవరో చెప్పే మాటలు దేవుడు చెప్పాడంటే నమ్మడానికి, దాన్ని సీరియస్గా తీసుకోవడానికి త్వరపడుతున్నాం మనం. అది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక విషయం. దాని గురించి ఆలోచించాలి అందరూ కూడా. ఎస్. ఆ తర్వాత బైబిల్ వర్డ్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, శాంసన్ ఒక వేశ్య ఇంట చేరినప్పుడు ఆమెతో వ్యభిచరించలేదు, ఓదార్పు కొరకే వెళ్ళాడు అని ఒక పాస్టర్ బోధిస్తున్నాడు, ఇది కరెక్టేనా? ఏమి బ్రదర్, నేనైతే చూడలేదు, నాకు తెలియదు, నాకేం చెప్పలేదు. సంసోన్ కూడా చెప్పలేదు, ఆ విషయం కూడా నాకేం చెప్పలేదు. సో అంటే ఆ పాస్టర్ గారికి తెలుసు కాబట్టి ఆయన చెప్పుంటారు, నాకైతే తెలియదండి ఆ విషయం. మరి అంటే బైబిల్లో ఉన్నటువంటి డీటెయిల్స్కి మించి అడిగితే నాకైతే కళలు దర్శనాలు ఏమి రావు, ప్రవచనాలు కూడా చెప్పను నేను. అందులో ఉన్నటువంటి దాన్ని మించి నేను చెప్పడం అనేది నాకు పాసిబుల్ కాదు. అండ్ అది తెలుసుకోవడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి అంటే సంసోన్ ఇన్నోసెంట్, అతను ఏమీ తప్పు చేయలేదని చెప్పడానిక? అలా అయితే ఈ ఒక్క విషయంలో మాత్రమే చెప్పుకుంటే సరిపోదు కదా. మరి ఆ ఫిలిస్తీయ దేశానికి సంబంధించినటువంటి స్త్రీని మోహించి పెళ్లి చేసుకున్నప్పుడు తప్పు చేయలేదా సంసోను? లేకపోతే దలీలా విషయంలో దేవుని అదేంటి దేవుడు అతనితో చేసుకున్నటువంటి ఆ ఒడంబడిక విషయంలో మీరటం కారణంగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయలేదా? ఈ ఒక్క విషయంలో సంసోన్ని సమర్థించుకుంటే అయిపోద్దా? అలా కాదు కదా. అయినా ఓదార్పు కోసం వేశ్యంటికే వెళ్ళాలా, ఇంకెవరు దొరికినట్టు? అవన్నీ కూడా మనం ఆలోచించుకోవచ్చు. కానీ బట్ దట్స్ నాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అసలు ఇలాంటివన్నీ అనవసరమైనవన్నీ చెప్పుకొని కాలక్షేపం చేస్తున్నారు కాబట్టి అసలు వాక్యంలో ఉన్నటువంటి అసలు బోధన బయటికి తీసుకొచ్చే ఆలోచన ఉండట్లేదండి. రైట్. సో అదే రైట్. తర్వాత సురేష్ అనే ఐడి నుంచి అడిగిన ప్రశ్న, ఒక బ్రదర్ నన్ను అడిగాడు, నేను తప్పు చేశాను, దేవుని దగ్గర అడిగాను, మరలా మరలా తప్పు చేసి దేవుని దగ్గర క్షమించు అని అడిగాను, ఎన్నిసార్లైనా దేవుడు క్షమిస్తాడా? అంటే నాకు తెలియదు దాని గురించి ఏంటి అని అంటే మీరు తిరుగుబాటుతో అలా చేసి దేవుని యొక్క కృపని అవకాశంగా చేసుకుని పాపాన్ని లైసెన్స్గా దేవుని కృపని వాడుకోవాలన్నటువంటి ఉద్దేశం మీకుంటే కనుక అది మీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి విషయం. అది మాత్రం బైబిల్ బోధించట్లేదు. అలా ఎప్పుడు కూడా దేవుడు దాన్ని అంగీకరించడు, సమర్థించడు. కానీ జెన్యున్గా ఆ పాపంతో పోరాడుతూ దాని నుంచి బయటకు వచ్చేటటువంటి క్రమంలో చాలాసార్లు పడిపోవడం అనేది జరుగుతుంది అని అంటే మాత్రం డెఫినెట్లీ దేవుడు దాని విషయంలో సహాయం చేస్తాడు. యథార్థత అంటే ఆయన అంతరంగమందు సత్యాన్ని కోరేటటువంటి వాడు. ఆ సత్యం నీ అంతరంగంలో ఉందా లేదా అనేది ఆయనకి మాత్రమే తెలుసు. మనం ఎట్లా చెప్పగలుగుతాం అది? విరిగి నలిగిన హృదయాన్ని యెహోవా అలక్షించాడు అంటే ఆ పాపాన్ని ప్రేమించేవాడు ఎప్పుడు కూడా దాని కారణంగా విరిగి నలిగిన అనుభవంలోనికి రాడు. నేను దేవుణ్ణి దుఃఖపరచానే, నేను దీని నుంచి యథార్థంగా బయటికి రావాలని ప్రయాసపడుతున్నప్పటికీ కూడా అవ్వట్లేదే అన్నటువంటి ఆలోచన అతనికి ఉండదు. పాపాన్ని ప్రేమించేటటువంటి వ్యక్తికి దేవుడు క్షమిస్తాడు కదా కాబట్టి దాన్ని అవకాశంగా చేసుకుని పాపం చేద్దాంలే, సంతోషిద్దాంలే అన్నట్టుగానే ఉంటుంది. అంటే అది వరకేమో పాప భీతి ఉండేది, శిక్ష వస్తుంది అన్నటువంటి భయం ఉండేది. ఇప్పుడేమో యేసు ప్రభు క్షమిస్తాడని తెలిసింది కాబట్టి దాన్ని ఒక అవకాశంగా చేసుకొని పాపంలో కొనసాగొచ్చు అన్నటువంటి ఒక ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా అది బైబిల్ బోధించట్లేదు. అది కృపను కామాతరుత్వానికి దుర్వినియోగం చేయడమే అవుతుంది. అది సువార్తను అపార్థం చేసుకోవడం అవుతుంది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు అన్నటువంటి నిశ్చయత కానీ ఆదరణ కానీ ఇవ్వడము వాక్యం అనుమతించే విషయం కాదు. కానీ యథార్థంగా ఆయన తట్టుకు తిరిగి ఆయన సహాయం కోరేటటువంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా అంతకంతకు సరైనటువంటి మార్గంలో ఎదిగేటటువంటి వారిగా ఉంటారు. అంతకంతకు పాపాన్ని అసహించుకునేటటువంటి ఎదుగుదల వారిలో కనబడుతూ ఉంటుంది. అది మీలో చూడగలుగుతున్నారు అంటే దేవునికి స్తోత్రం. అంతకు మించి ఏం చెప్పలేము నాకు. తర్వాత చందు అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న,
In this case, is it okay to disclose those unbiblical methods that church practicing to other fellow believers? But pastor will definitely blame that this is the work of evil to divide church. For the normal believers, they are completely unaware of this and treating church with affection and sincerity. సంఘంలో జరుగుతున్నటువంటి వాక్యానుసారం కాని వాక్య వ్యతిరేకమైన విధానాలను గురించి ఇతర విశ్వాసులు తోటి విశ్వాసులకి తెలియపరచవచ్చా, వాళ్ళతో చర్చించవచ్చా? ఒకవేళ అట్లా చేస్తే పాస్టర్ ఇది సంఘాన్ని చీల్చడానికి సాతాను చేసేటువంటి క్రియ అని చెప్పి వాళ్ళని నిందిస్తాడు, బ్లేమ్ చేస్తాడు. సాధారణ విశ్వాసులకు అసలు వీటి గురించిన అవగాహన లేదు. సంఘం పట్ల వాళ్ళ అభిమానంతో యథార్థంతో నడుచుకోవాలని అనుకుంటారు. ఇది ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్య వ్యతిరేకమైనటువంటి విధానాలు ఒకవేళ సంఘంలో ఉన్నాయి అని అంటే అది సంఘ నాయకత్వం దృష్టికి, అంటే పాస్టర్ గారు కావచ్చు, లేకపోతే అక్కడ ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళ దృష్టికి అది తీసుకెళ్ళడం, అంటే వాళ్ళే చేస్తుండొచ్చు అది. కానీ మీరు ఏదైతే చేస్తున్నారో లేకపోతే ఇలా నడిపించబడేటటువంటి విధానం ఏదైతే ఉందో ఇది వాక్యంలో లేదు, లేదా వాక్యానికి వ్యతిరేకంగా ఉంది, ఇవి నాకున్నటువంటి కన్సర్న్స్ కారణాలు అని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి డైరెక్ట్గా. వాళ్ళకి చెప్పకుండా ఇంకెవరికైనా చెప్పడం అనేది డెఫినెట్గా మీ ఉద్దేశాలని ప్రశ్నించే అవకాశం ఇచ్చే ఒక పద్ధతి అవుతుంది. కాబట్టి వాళ్ళకి చెప్పకుండా మీరు మిగతా వాళ్ళందరితో చర్చిస్తున్నారు, కానీ అసలు బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చెప్పట్లేదు, వాళ్ళతోనే మీరు మాట్లాడట్లేదు అని అంటే అది మంచి విషయం కాదు. డెఫినెట్లీ వాళ్ళ దృష్టికి అది తీసుకురండి, అంటే మీరు దాన్ని అలా చూస్తున్నారు అనేది. వాళ్ళు ఒకవేళ మీరేమన్నా వాళ్ళ విధానాన్ని అపార్థం చేసుకున్నారేమో, దానికి కూడా అలా కూడా అవకాశం లేకపోలేదు కదా. కాబట్టి అది కూడా క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాదు అది వాక్య విరుద్ధమే అయినప్పటికీ దాన్ని సమర్థించుకుంటున్నారు అని అంటే అప్పుడు మిగతా వాళ్ళకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మీరు దాంతో ఏకీభవించలేరు కాబట్టి మీరు దాంట్లో నుంచి బయటికి రావాలి. కాబట్టి మిగతా వాళ్ళందరి దృష్టికి అది తీసుకొచ్చి వాక్యంతో నిలబడాలనుకున్నటువంటి వాళ్ళు దీని గురించి ఆలోచించండి అని హెచ్చరిక చేసి రావాల్సి వస్తుంది బయటికి. అంతేగాని డివైసివ్గా అక్కడే ఉండి కొంతమందిని మీరు ఏదో ఆయనకు వ్యతిరేకంగా తిప్పి అక్కడ చర్చ్లో గొడవలు చేయాలని అట్లాంటి ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. బేసికలీ వాళ్ళకి చెప్పి సత్యం వైపు ఉన్నటువంటి వాళ్ళు ఆయనతో ఏకీభవించారు, మీరే నిర్ణయం తీసుకుంటారో అలాంటిదే వాళ్ళు కూడా తీసుకుంటారు. అయితే ప్రేమపూర్వకంగా చేసే ప్రయత్నం చేయండి, సాధ్యమైనంత వరకు నచ్చ చెప్పుకోవడము, కొంత సమయం ఇవ్వడము, వాళ్ళ కోసం ప్రార్థన చేయడము. అంటే ఒకవేళ వాళ్ళు నిజంగా స్ట్రగుల్ అవుతుంటే ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి కానీ, లేకపోతే సడన్గా ఒక విధానాన్ని మార్చడంలో ఉన్నటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. సో ఖచ్చితంగా మారుస్తాము, అయితే అందరికీ అర్థమయ్యేలాగా చెప్పి మారుస్తాము అన్నటువంటి ధోరణి ఒకవేళ ఉంటే దాంతో సహకరించడానికి, ఆ ప్రక్రియలో సహకరించడానికి సహాయపడే వారిగా ఉండగలిగితే బాగుంటుంది. కానీ దానికి వ్యతిరేకంగా ఎదురు తిరిగి మీరెవరు అడగడానికి, లేకపోతే వాక్యం ఏం చెప్తే ఏంటి, మేము మాత్రం ఇలాగే చేస్తాం, మా తాతలు ఇట్లాగే చేశారు, మా ముత్తాతలు ఇట్లాగే చేశారు, లేకపోతే నా ఇష్టం నా సంఘం నేను స్థాపించుకున్నాను కాబట్టి నువ్వు ప్రశ్నించడానికి లేదు, ఇట్లాంటి ధోరణి ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళతో మనం ఏకీభవించడానికి వీల్లేదు, కలిసి ఉండడానికి వీల్లేదు. కానీ బహిరంగంగా చెప్పి రావాలి. నేను ప్రారంభంలో ఒక ప్రశ్న కూడా అదే సమాధానం చెప్పాను. బహిరంగంగా అందరికీ తెలియపరచాలి కారణం ఏంటి అనేది. మీరు వాళ్ళతో ఏకీభవించకపోవడానికి లేదా బయటకు వచ్చేయడానికి కారణం ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పాలి. తర్వాత గల్ఫ్ రోడ్ అనే ఐడి నుంచి అడిగిన ప్రశ్న, కానీ బైబిల్లో మిగతా ఇద్దరితో సమానముగా దాసునిగానే ఎంచాడు కదా, ఒకవేళ తన ఇంటిలో దాసుడు కాకుంటే ఎందుకు వానికి తలాంతు ఇచ్చాడు అని ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఫాలో అప్ క్వశ్చన్ ఇవ్వరు. ఒక తలాంతు కలిగిన వాడిని దాసుడిగానే ఎంచాడు కదా అని అడుగుతున్నారు. దాసుడు కాకుంటే అసలు వాడికి తలాంతు ఎందుకు ఇచ్చాడు అంటే అందరూ దేవుని ఎదుట ఒకే విధంగా బాధ్యులు అన్నటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవాలి. అక్కడ బాధ్యత విషయంలో అందరూ ఒకే విధంగా ఎంచబడ్డారు. దేవుడు ఏ ప్రమాణాన్ని బట్టి నన్ను ప్రశ్నిస్తాడో అదే ప్రమాణాన్ని బట్టి నిన్ను కూడా ప్రశ్నిస్తాడు. విధేయతలో తేడా ఉంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి అక్కడ మనం. ఆ తర్వాత వెంకటేష్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, is it possible for a person to get saved however thereafter to continue with no spiritual growth at all? తర్వాత పరిశుద్ధపరచబడే, అంటే పక్కన సాంక్టిఫికేషన్ సాల్వేషన్ బ్రాకెట్స్ లో పెట్టారు, పరిశుద్ధపరచబడే ప్రక్రియ అంటే ఆత్మీయంగా ఎదిగేటువంటి
ఆ ఇది వాళ్ళ జీవితంలో కనబడకుండా, అందులో కొనసాగకుండా ఉమ్. ఆ ఒక వ్యక్తి రక్షించబడే అవకాశం ఉందా? లేదు, రక్షించబడ్డాడు అని అనుకునే అవకాశం ఉందా? అట్లాంటిది ఏం లేదు. అంటే ఒకవేళ ఆ వ్యక్తి రక్షింపబడినటువంటి అదే క్షణంలో చనిపోతే కనుక పరలోకానికి వెళ్ళాడని మనం నమ్మొచ్చు. కానీ అతను భూమి మీద ఉన్నాడంటే ఏం జరుగుతుంది అతని జీవితంలో అనేది బైబిల్ చెప్తుంది. అది ఖచ్చితంగా అతనిలో చూడగలగాలి మనం. ఏం జరుగుతుంది? కృపచేత విశ్వాసం ద్వారా రక్షింపబడతాడు ఒక వ్యక్తి. ఆ రక్షింపబడేటటువంటి ప్రక్రియలో తన క్రియల ప్రమేయం ఏమీ లేదు. ఎఫెసీ పత్రిక 2:8-9 వచనాల ప్రకారం. కానీ 10వ వచనంలో ఏం చెప్తున్నాడు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికే అతను రక్షింపబడ్డాడు. అంటే దేవుని ఉద్దేశం అది. అతన్ని రక్షించి ఈ భూమి మీద ఇంకా అతనికి జీవితం ఇచ్చి కొనసాగింపజేయడానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, చీకటి నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాలు అతని ద్వారా ప్రచురపరచబడాలి అతని జీవితం ద్వారా అన్నటువంటి ఉద్దేశంతో అతను రక్షించుకున్నాడు. కాబట్టి దేవుని ఉద్దేశాలు నెరవేరటమే జరుగుతుంది తప్ప అది విఫలం అవ్వడం అనేది ఎప్పుడు జరగదు. నిర్వీర్యం ఎప్పుడు చేయబడదు. సో దేవుడు ఆ ఉద్దేశంతో ఒకవేళ ఒక వ్యక్తిని రక్షించి ఉంటే సత్క్రియలు అతనిలో కనబరచబడాలి, దేవుడు సిద్ధపరిచినటువంటి మంచి క్రియలు, దేవుని యొక్క గుణలక్షణాలని ప్రతిబింబించేటటువంటి స్వభావం ఆ వ్యక్తి ద్వారా కనబడాలి అన్నది దేవుని ఉద్దేశం అయితే, అది రక్షింపబడినటువంటి ఒక వ్యక్తి జీవితంలో కనిపించకుండా ఉండడం అనేది ఎప్పుడు సాధ్యం కాదు. సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగానే అతను కనబడతాడు తన జీవితంలో. అలా ఉండడానికే దేవుడు అతన్ని రక్షించాడు. కాబట్టి అదే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తిలో నిజంగా జరిగించేటటువంటి కార్యం. అంటే ఆత్మఫలం అని దేన్నైతే మనం పిలుస్తూ ఉన్నామో, శరీర క్రియలకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ఆ నియమం ఏదైతే ఉందో అది కాన్స్టెంట్లీ అతనిలో పనిచేస్తూనే ఉంటుంది. అది క్రియారూపంలో మనం ఖచ్చితంగా దాన్ని చూడగలుగుతాం కూడా. మారు మనసు ఫలాలని మనం అతని జీవితంలో చూడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది లేకపోతే అతను రక్షింపబడ్డాడని చెప్పడానికి ఎలాంటి రుజువు లేదు, ఎలాంటి ఆధారము లేదు. ఎస్ ఎస్ బ్రదర్. తర్వాత శ్రీనివాస్ అని నుంచి అడిగినటువంటి ప్రశ్న, జంతు బలి ఇచ్చేటప్పుడు జంతువు బాధపడుతుంది కదా, అయినా దేవుడు ఎందుకు జంతువు బలిమ్మన్నాడు? పాత నిబంధనలో చెప్పగలరు? ఎస్ ఎస్ అంటే జంతు బలి ఇవ్వకపోతే మనల్ని బలి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మన మీద కనికరం చూపించి జంతువు అదేంటి బాధపడినా పర్వాలేదు, మనం బాధపడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో మన స్థానంలో ప్రత్యామ్నాయంగా ఆ జంతు బలిని దేవుడు నియమించాడు. అది వాస్తవానికి తన కుమారుడినే మన స్థానంలో ఆయన బాధించబోయేదానికి ఛాయగా ఉన్నటువంటి ఏర్పాటు. సో యేసుక్రీస్తు ప్రభు మన స్థానంలో ప్రత్యామ్నాయ బలిగా ఒకవేళ చనిపోయి ఉండకపోతే మరణం అనేటటువంటి ఆ నిత్య జరిమానా మనమే చెల్లించాల్సినటువంటి దుస్థితిలో ఉండేవాళ్ళము. దాని నుండి మనల్ని కాపాడడం కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. సో మనం దేవుడిచ్చినటువంటి రక్షణలో ఆనందించడము మర్చిపోయి జంతువుల గురించి ఎక్కువగా బాధపడడం అంత మంచి విషయం కాదు. తర్వాత అదే ఐడియా నుంచి అడిగిన మరో ప్రశ్న, కరుణాకర్ అడుగుతున్నాడు, యేసు వాళ్ళ అమ్మమ్మ ఎవరిని నమ్మితే పరలోకానికి వెళ్ళారు చెప్పగలరు? అంటే మేము బైబిల్లో ఉన్నటువంటి విషయాలు గురించి మాట్లాడతాం. కరుణాకర్ ఏదో అడిగాడని చెప్పి దానికి మేము సమాధానాలు వెతుక్కుంటూ కూర్చోవాల్సినటువంటి అవసరం మనకు లేదు. ఓకే, సో యేసు వాళ్ళ అమ్మమ్మ పరలోకానికి వెళ్ళిందా, నరకానికి వెళ్ళిందా, నమ్ముకుందా, నమ్ముకోలేదా, ఇలాంటివన్నీ కూడా అంటే బేసికలీ బైబిల్ని ఎంత ప్రశ్నిస్తే అంత ఎక్కువగా ముడుతున్నట్టున్నాయి మనోడికి. కాబట్టి అంటే ఉన్నవి లేనివి అన్ని ప్రశ్నలుగా తయారు చేసి అడిగే, అంటే బేసికలీ బేవర్స్ కదా, వేరే పనేం లేదు. బైబిల్ మీద బురద జల్లి బతుకు కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలన్నీ వస్తాయన్నమాట. వాటికి మనం సమాధానం చెప్పుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. బైబిల్లో ఉన్నటువంటి ఏదైనా విషయాన్ని తప్పుగా చిత్రీకరించి మాట్లాడితే దానికి, అంటే బైబిల్ బోధకు మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ యేసు అమ్మమ్మ దేవునికి చెందినటువంటి వ్యక్తి అయితే కనుక అందరూ ఏం నమ్మి పరలోకానికి వెళ్ళారో అదే ఆమె కూడా నమ్మి పరలోకానికి వెళ్ళింది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగము అనేది అప్పటి వరకు ఛాయారూపకంగా దేన్నైతే దేవుడు కనపరుస్తూ వచ్చాడు, అంటే ఒక ప్రత్యామ్నాయ బలి ద్వారా మన రక్షణ దేవుడు ఉద్దేశించాడు, దానికి ఛాయగా జంతు బలి ఉంది అన్నటువంటి నమ్మకాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు విశ్వాసంతో బలులు అర్పించిన వాళ్ళు దాన్నే వాళ్ళ రక్షణకు చాలినటువంటి విశ్వాసంగా దేవుడు పరిగణించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అది చాలామంది ఉదాహరణల ద్వారా మనకు తెలుస్తూ ఉంది, అది పాత నిబంధనలో నుండి కూడా. సో అదే విశ్వాసం ద్వారా ఆమె కూడా రక్షింపబడి ఉంటుంది. అక్కడికి ఏదో ఆ ప్రశ్న అడగంగానే దానికి ఏదో పెద్ద బైబిల్కి వ్యతిరేకంగా ఏదో పెద్ద అభ్యంతరాన్ని అతను కనుక్కోవడంలో సాధించాడన్నటువంటి బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. మనకు అదంతా అవసరం లేదు. బేసికలీ
విను అంటే యేసుక్రీస్తు ప్రభుకి ముందున్నటువంటి వాళ్ళు ఎట్లా రక్షింపబడ్డారు అన్నది ప్రశ్న బేసికలీ. దానికి చాలాసార్లు చాలా సందర్భాల్లో అతనితో మాట్లాడుతున్నప్పుడు కూడా జవాబులు చెప్పడం జరిగింది. అడిగిందే మళ్ళీ అడగటము, సమాధానం క్లియర్గా ఉన్నప్పటికి కూడా సమాధానం చెప్పలేదు అన్నట్టుగా ఇంకా కాన్ఫిడెంట్గా అదే క్వశ్చన్ రిపీట్ చేయడము, కొత్త క్వశ్చన్స్ లేవు కాబట్టి కొత్త కొత్త విధానాల్లో. సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు అనమాట. సో మనకి అంత అవసరం లేదు అది. తర్వాత ఎస్తర్ అనే ఐడి నుంచి అడిగిన ప్రశ్న, క్వశ్చన్స్ ఆర్ రిపీటింగ్, సో బెటర్ టు గివ్ సమ్ ఏరియా ఆఫ్ కాన్సెప్ట్ ఫర్ ద క్వశ్చనర్స్ లైక్ సెకండ్ కమింగ్, సాల్వేషన్, ఫెయిత్ ఎక్సెట్రా, ట్రై లైక్ దిస్ ఫర్ ఫ్యూ వీక్స్ అనే సలహా ఇస్తుంది. యా, అంటే వి అండర్స్టాండ్ ద కన్సర్న్. అంటే ఒకళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఇంకొకరు మిస్ అయి ఉండొచ్చు, మేబీ ఫర్ ద ఫస్ట్ టైమే జాయిన్ అయ్యి అడుగుతుండొచ్చు కూడా కొంతమంది. కాకపోతే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అంటే దీన్ని టాపికల్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేసేటటువంటి వాళ్ళు వేరే ప్రోగ్రామ్స్ చేస్తుండొచ్చు. కానీ పర్టికులర్గా ఈ కార్యక్రమంలో మేము ఉద్దేశించింది ఏంటి అంటే ర్యాండమ్ క్వశ్చన్స్కే అవకాశం ఇవ్వాలి అని. అంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ స్ట్రగుల్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయగలగడానికి, దాని గురించి మాట్లాడుకోగలగడానికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం అవుతా ఉందన్నమాట. సో ఎవ్రీ టైమ్ న్యూ క్వశ్చన్సే ఉండకపోవచ్చు, బట్ దే ఆర్ స్టిల్ ర్యాండమ్ క్వశ్చన్స్ అండ్ వీ వాంట్ టు కీప్ ఇట్ లైక్ దట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే ఇది ఒక 1 or 1.5 hour ప్రోగ్రామ్. ఇందులో ఒకవేళ మనం రిపిటేటివ్గా కొన్ని విషయాలు మాట్లాడుకున్నంత మాత్రాన దానివల్ల ఇబ్బంది ఏం లేదు అని నేను అనుకుంటున్నాను. అంటే వీఆర్ జస్ట్ రిఫ్రెషింగ్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ అగైన్. ఇట్స్ జస్ట్ రివిజన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే వాక్యంలో ఉన్న ఏ విషయాలైనా ఎన్నిసార్లైనా మనం మాట్లాడుకోవచ్చు. సో దాన్ని అలాగే దయచేసి చూడాలని మనం చేస్తున్నాం. కానీ ద నేచర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ విల్ రిమైన్ ద సేమ్. అంటే ర్యాండమ్ క్వశ్చన్స్ తీసుకోవడానికి ఉద్దేశిస్తూ ఉన్నాం దీని ద్వారా. ఎస్, ఇంతటితోటి మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటూ ఉన్నాము. లైవ్ చాట్ లోని ప్రశ్నలన్నీ చూసుకున్నాం కాబట్టి. అయితే ఒక ప్రాముఖ్యమైన ప్రకటన దయచేసి వీక్షకులంతా గమనించాలని మనవి. ఇటువంటి ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఇంగ్లీష్ లో మేము ప్రతి శనివారము సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించబోతున్నాము, ద బెరియన్ ఆర్ అనే పేరుతో. సో దయచేసి ద బెరియన్ ఆర్ గురించి ఇంగ్లీష్ కంఫర్టబుల్ గా ఉన్నటువంటి వారితోటి అడగడానికైనా జవాబులు తీసుకోవడానికైనా ఇంగ్లీష్ ఎవరికైతే కంఫర్టబుల్ గా ఉంటుందో సో వారందరికీ తెలియపరచమని, ఒకవేళ మీకు ఇంగ్లీష్ కంఫర్టబుల్ గా ఉంటే కనుక, ఇంగ్లీష్ లో ప్రశ్న అడగడము, ఇంగ్లీష్ లో జవాబులు తీసుకోవడము మీకు కంఫర్టబుల్ గా ఉంటే కనుక మీరు దయచేసి ఆ కార్యక్రమాన్ని రెగ్యులర్ గా ఫాలో అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు తెలిసిన పరిచయం దాని గురించి తెలియపరచమని. మీరు అది ఎక్కడ ఎయిర్ అవుతుంది అనేది చెప్పట్లేదు. అంటే ఇదే ఛానల్లో అని అనుకునే అవకాశం ఉంది కదా, హితబోధ యూట్యూబ్ ఛానల్లో. సో బైబిల్ స్పోక్స్మన్ అనే మా యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రసారం అవుతుందన్నమాట. సో వీక్షకులు ఎవరైనా కనుక ఆ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీరు యూట్యూబ్ లో బైబిల్ స్పోక్స్మన్ అనే టైప్ చేస్తే మీకు మా బైబిల్ స్పోక్స్మన్ అనే ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు లైవ్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది అనమాట. తద్వారా మీరు ద బెరియన్ ఆర్ అనే Q&A ప్రోగ్రామ్ లో మీరు పాల్గొనవచ్చు. సో దీని గురించి మీకు తెలిసిన వారికి కూడా తెలియపరచమని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే ప్రతి వారం నేను జ్ఞాపకం చేసే విధంగా కొన్ని క్లుప్తమైన ప్రకటనలతోటి మనం ముగించుకుందాము. హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా అనేక వనరులను తెలుగులో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తూ ఉంది. ఆ వనరులని మీకు 3 మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉంచడం జరిగింది. ఒకటి హితబోధ వెబ్సైట్ ద్వారా. మీరు గూగుల్లో హితబోధ అని టైప్ చేస్తే మా వెబ్సైట్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులంతా ఒకసారి మా వెబ్సైట్ ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందులో ఉన్న రీసోర్సెస్ దాదాపుగా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే మా యాప్ కనిపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీ రెగ్యులర్ మీ కామెంట్ అందులో ఉన్న కామెంటరీస్ ని కానీ, అందులో ఉన్న వ్యాసాలు కానీ, TSK క్రాస్ రెఫరెన్సెస్ తో కూడా ఉంటుంది, బైబిల్, వీడియో ఆడియో ప్రసంగాలు, ఆడియో పుస్తకాలు, ఇలా అనేక వనరులు అందులో పొందుపరిచాం కాబట్టి మీ మొబైల్ ఫోన్ లోనే మీకు అందుబాటులో ఉంచాం కాబట్టి వాటిని మీరు రెగ్యులర్ గా మీరు వాటిని వినియోగించి మీరు క్షేమాభివృద్ధి పొందాలని మేము ఆశిస్తూ ఉన్నాము. అండ్ యూట్యూబ్ లో హితబోధ అని టైప్ చేస్తే మా యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రీసోర్సెస్ ద్వారా మీరు వ్యక్తిగతంగా ప్రయోజనం పొందుతూ ఈ రీసోర్సెస్ గురించి అలాగే ఈ కార్యక్రమం గురించి మీకు తెలిసిన పరిచయస్తులందరికీ తెలియపరచమని, తద్వారా ఈ పరిచర్యకు మీ వంతు సహకారం అందించమని మనవి చేస్తూ ఈ కార్యక్రమం గురించి, ఈ పరిచర్య గురించి ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తూ క్రిస్టియన్ రెస్పాన్స్, క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం అవుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకుందాం.